Okay, guys, welcome to the session. Before we start, let's quickly walk through our principles. I request everyone to be on mute at the same time. Let's make it interactive. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కన్సర్న్స్ ఉన్నా అన్మ్యూటే అడగండి. Okay, focus. It's your time, so make it productive, make it worth. Be in a peaceful and silent place without any deviations. So sit in a no distraction room. Sit straight, spine erected with 100% attention. ఓకే, సో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. నా సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే కాల్ మీ. ఇది నా మొబైల్ నంబర్. యూ మే టేక్ నోట్. ట్రావెల్ విత్ మీ. ఇట్స్ ఎ జర్నీ. వీ షుడ్ కంప్లీట్ దిస్ జర్నీ టుగెదర్. అండ్ ఈ రోజు నుంచి మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేక్ షూర్ యూ టర్మినేట్ దట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్. అంటే ప్రాక్టీస్ చేయాలి. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టాలి. ఆ తర్వాత టర్మినేట్ చేయండి. అండ్ ప్రాక్టీస్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టండి. సో దట్ ఐ గెట్ టు నో హూ ఆల్ ఆర్ ప్రాక్టీసింగ్, ఎవరు సీరియస్ అనేది. అండ్ ప్లీజ్ జాయిన్ విత్ ఫుల్ రిజిస్టర్డ్ నేమ్. సో ఆల్ రైట్, హ్యావింగ్ సెడ్ దట్ లెట్స్ కంటిన్యూ. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే, ఓకే, ఎస్టర్డే. సో బై ద వే ఇట్స్ తెలుగు సెషన్. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే, సో ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ తెలుగు, దిస్ మైట్ నాట్ బి రిలవెంట్ ఫర్ యూ. ఆల్ రైట్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళంటే జాయిన్ చేయండి. ఎనీవేస్, సరే నా. సో ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసినామంటే, వాట్ ఈస్ క్లౌడ్, క్లౌడ్ అంటే ఏంటిదో డిస్కస్ చేసినాం. క్లౌడ్ యొక్క బెనిఫిట్స్ డిస్కస్ చేసినాం. అందులో ఏడబ్ల్యూఎస్ ఏంటిది? AWS is a pioneer in that cloud. Okay, AWS is a leader of cloud. ఓ రకంగా చెప్పాలి అంటే AWS తోటే క్లౌడ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, AWS తోటే క్లౌడ్ జర్నీ స్టార్ట్ అయింది. సో మనం AWS నేర్చుకోబోతున్నాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఏంటిదంటే, వన్ వర్డ్లో క్లౌడ్ అంటే ఏంటిదో చెప్పాలి అంటే, మామూలుగా ఏ ఏ ఒక అప్లికేషన్ని హోస్ట్ చేయాలన్నా కూడా సర్వర్స్లో లాంచ్ చేయాలి. ఆ సర్వర్స్ని ఒక దగ్గర పెట్టి దానికి ప్రాపర్ కనెక్టివిటీ ఇస్తే దాన్ని డేటా సెంటర్ అంటారు. ఓకే, సో జనరల్లీ ఏ అప్లికేషన్ని లాంచ్ చేయాలన్నా కూడా సర్వర్స్లో హోస్ట్ చేయాలి. ఆ సర్వర్స్ అన్ని ఒక దగ్గర పెట్టి వాటికి ప్రాపర్ కనెక్టివిటీ ఇచ్చి, ప్రాపర్ డేటాబేస్ సెటప్ ఇచ్చి, వాటి డిపెండెన్సీస్ అన్ని రిజాల్వ్ చేసి, వాటికి సెక్యూరిటీ, ఐసోలేషన్ అన్ని ఇచ్చి, అలాంటి ఏరియాని ఏమంటారు? డేటా సెంటర్ అంటారు. సో యాక్చువల్లీ కంపెనీస్ క్లౌడ్ కన్నా ముందు వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేసేవి, ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇలా డేటా సెంటర్ని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, ఓన్ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా రిసోర్సెస్ని హైర్ చేయాలి. ఓకే, సో దీనికి బదులు ఈ క్లౌడ్ వాళ్ళు ఏమంటున్నారు, ఏడబ్ల్యూఎస్ ఏమంటుంది, ఈ ఏడబ్ల్యూఎస్ వాడు, ఓకే, సో ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ జియో లొకేషన్స్లో ముందుకు ముందే డేటా సెంటర్స్ని రెడీ పెట్టారు. ఓకే, ముందుకు ముందే డేటా సెంటర్స్ని రెడీగా పెట్టారు. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మధు, కిరణ్ ఆర్ హూసో ఎవరు మేబీ ఎవరైనా సరే, మీరు మీ ఓన్ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం డేటా సెంటర్స్ని క్లౌడ్లో, అంటే అక్రాస్ ద వరల్డ్ ప్రొవైడ్ చేస్తాం. మీకు నచ్చిన రీజియన్ నుంచి, మీకు నచ్చిన లొకేషన్ నుంచి మా డేటా సెంటర్ సర్వీస్ని వాడుకోండి. ఓవర్ ద ఇంటర్నెట్ మేము ఇస్తాం. మీ ఓన్ సర్వర్ని మెయింటైన్ చేసేవారు మా దగ్గర సర్వర్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, దాన్ని వాడుకోండి. అండ్ ముందే మనీ పే చేయాల్సిన పని లేదు. పే యాజ్ యూ గో. పే యాజ్ యూ గో అంటే ఆన్ డిమాండ్, మీకు ఎంతవరకు వాడుకుంటారో అంతవరకే పే చేయండి. కైండ్ ఆఫ్ పోస్ట్ పెయిడ్ సర్వీస్. ఓకే, పోస్ట్ పెయిడ్ సర్వీస్, రెంటల్ సర్వీస్ అని కూడా అనొచ్చు. యా, బట్ సింపుల్. ఓకే, పే యాజ్ యూ గో సర్వీస్. మరి ఎక్కడ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్స్? మీకు చూపిస్తాను. లెట్ మీ క్లోజ్ దిస్ అండ్ ఓపెన్ అగైన్ గూగుల్. అదర్వైజ్ మీరు మామూలుగా aws.amazon.com అని కొట్టండి. అండ్ ఆల్సో ఎస్టర్డే నేను మీకు ఏం చెప్పాను అంటే, ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పాను. 1 year పాటు ఏడబ్ల్యూఎస్ వాడు వాటి సర్వీసెస్ని ఫ్రీగా ఇస్తున్నారు.
ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటిది అంటే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళే 1 year పాటు మిమ్మల్ని ఫ్రీగా వాడుకోవడానికి ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దెర్ ఇస్ ఆపర్చునిటీ టు క్రియేట్ అ free tier account. I requested you to create your own free tier account. So have you all created your free tier account? I'm asking you. Can you all type? Do you all have your own free tier account? Everyone. Good. Yes, 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 yes. In case మీలో ఎవరికైనా ఇబ్బంది అయితే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, మీకు ఇన్స్టిట్యూట్ నుంచి 1 week ఫ్రీ టైర్ అకౌంట్ మేమే ఇస్తాం ఒకవేళ మీకు ఇబ్బంది అయితే. ఓకే, సో ఐడియా ఇస్, మీకు అకౌంట్ లేదు అనడం షో స్టాపర్ కావద్దు, మీ ప్రాక్టీస్కి అడ్డంకి కావద్దు. అందుకే మేమే ఇస్తున్నాం మీకు ఫ్రీ టైర్ అకౌంట్. సరే, ఎలా క్రియేట్ చేసుకోవాలి నిన్ననే చెప్పాను. ఓకే, aws.amazon.com/freeలోకి వెళ్తే మీకు ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్. ఎనీవేస్, సరే నేను దీని నుంచి బయటకు వస్తున్నా. జస్ట్ aws.amazon.com అని కొడుతున్నాను. ఒక్కసారి చూడండి. ఓకే, అకౌంట్ లేని వాళ్ళేమో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అవుతారు, అంటే అకౌంట్లోకి లాగిన్ అవుతారు. సరే, నేను లాగిన్ కూడా కావట్లేను, ఒకసారి చూడండి, పైన చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు అన్ని అప్డేట్స్ ఉంటూ ఉంటాయి, ఏం జరుగుతుంది ఏడబ్ల్యూఎస్లో. ఏదో కాన్ఫరెన్స్ జరగబోతుంది న్యూయార్క్లో July 16th. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ సమిట్ అనే ఒక కాన్ఫరెన్స్ నడుస్తుంది, జరగబోతుంది. ఈవెన్ యూ కెన్ అటెండ్. ఓకే, కొన్ని ఫ్రీ సమిట్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ సమిట్స్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాడు. ఓకే, దెన్ మీరు కిందికి వస్తే సమ్వే మీకు ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ కండి. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా కొన్ని ఫ్రీ ట్రైనింగ్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏడబ్ల్యూఎస్ గురించి డీటెయిల్గా ఉంటుంది. దేని గురించి అయినా మీరు నేర్చుకోవాలంటే ఎప్పుడైనా సరే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ అఫీషియల్ డాక్యుమెంటేషన్ వెబ్సైట్లో కానీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సార్ ఇక్కడికి రండి. యువర్ సీయింగ్ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు డేటా సెంటర్స్ని పెట్టారు. సో ఆల్మోస్ట్, ఓకే, సో 37 లొకేషన్స్లో, 37 జియోగ్రాఫికల్ లొకేషన్స్లో, రీజియన్స్లో వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్స్ని పెట్టారు. ఓకే, సో ఆల్ కంటినెంట్స్ చూడండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ గ్లోబ్ని స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ అన్ని వాళ్ళ డేటా సెంటర్స్ ఉన్నాయి, డాట్స్ అన్ని అవే. ఓకే, సో యూ కెన్ సీ నా ఇండియాలో ఉందా మరి? లెట్ us see. సో కమ్ డౌన్. వేర్ ఈజ్ ఇండియా? ఇండియా. సో వీ డూ హ్యావ్ అవర్ డేటా సెంటర్. ఐ మీన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా సెంటర్ ఉంది, ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఇలా, ఓకే, సో ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు డాట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ అయినవి, అవి ఆల్రెడీ ఫంక్షనల్ ఉన్నాయి. ఓకే, వైట్. ఓకే, దాని ఫిల్ గాన్ డాట్స్ ఏవైతే ఉన్నాయో సర్కిల్ లాగా, ఇది కమింగ్ సూన్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కమింగ్ సూన్. ఇంకా అక్కడ లేదు, ఆ లొకేషన్లో లేదు, బట్ వెరీ సూన్ రాబోతుంది, సౌదీ అరేబియాలో రాబోతుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా లైక్ 2 years బ్యాక్ ఏమో వచ్చినట్టుంది, కేటీఆర్ ఆ టైంలో ఉన్నప్పుడు. సరే, ఇవి రీజియన్స్. అంటే ఇవి రీజియన్స్, మీరు ఇప్పుడు ఇలా కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నార్త్ అమెరికాలో, ఓకే, ఇక్కడ. సో ఇవన్నీ రీజియన్స్. ఓకే, ఇప్పుడు లెట్స్ నార్త్ వర్జిన్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది నార్త్ వర్జీనియాలో. ఓకే, యాక్చువల్లీ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ టైం నార్త్ వర్జీనియాలో. ఇది నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా. అందులో మీరు చూడండి 6 అవైలబిలిటీ జోన్స్ అని ఉన్నాయి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటా సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో గూగుల్లోకి వెళ్ళండి. మీరు ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకోవాలి, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ అని కొట్టండి. సో ఎలా ఉంటుందో ట్రై టు సీ. ఓకే, సంహౌ ఇలా ఉంటుంది. ఓకే, సో పెద్ద సెటప్ ఉంటుంది, అందులో పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్లో, ఓకే, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేశారు, కేబుల్స్. ఓకే, సో ఇవన్నీ బేసికలీ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్. ఇలా ఉంటుంది. సో మీరు ఆ ర్యాక్స్ కూడా చూడాలంటే సంథింగ్ లైక్ దిస్. ఇలా అక్కడికి కేబుల్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇదే సెటప్ యాక్చువల్లీ క్లౌడ్ లేకన్నా ముందు కంపెనీస్ వాళ్ళ ఓన్ ప్రెమైసెస్లో పెట్టుకునేవి. అదే ఆన్ ప్రెమైసెస్ డేటా సెంటర్. ఇప్పుడు ఆల్రెడీ డేటా సెంటర్స్ ఏడబ్ల్యూఎస్ వాడు పెట్టాడు, అక్కడ నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారు ఓవర్ ద ఇంటర్నెట్. ఆల్ రైట్. సో హేమంత్ కుమార్ ఆస్కింగ్ హౌ టు క్రియేట్ ఫ్రీ టైర్ అకౌంట్. ఆల్రెడీ నేను చెప్పాను సార్ మీకు. ఓకే,
సో ఓకే, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. సో మీరు యూట్యూబ్లో మధుకిరణ్ లోకి వెళ్తే, మధుకిరణ్ మైండ్ సర్కిల్లో ఆల్రెడీ నేను లైవ్లోనే, సో వీడియోస్లోకి వెళ్తే సో ఇది నిన్నటి క్లాస్. ఓకే, బట్ మీరు లైనెక్స్ క్లాస్ వన్లో చివర్లో ఐ థింక్ లాస్ట్ 20-30 మినిట్స్ నేను AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయించాను లైవ్లో. ఒక్కసారి మీరు చూడండి, అదేం రాకెట్ సైన్స్ కాదు. ఇట్ ఈస్ ఈజియర్ దెన్ క్రియేటింగ్ యువర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. చాలా సింపుల్, ప్రతి స్ట్రైట్. ఓకే, ప్లీజ్ క్రియేట్ చేయండి, అది నేను మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయట్లేను. ఓకే, ఎనీవేస్, సో నా సో డేటా సెంటర్ ఎలా ఉంటుందో మీరు చూసారు. సమ్హౌ బిగ్ సెటప్ ఉంటుంది, ఫుల్ సెటప్ ఉంటుంది, హైలీ సెక్యూర్ ఉంటుంది, 24/7 కూలింగ్ మెకానిజం ఉంటుంది. సో ఓకే, టెంపరేచర్ కంట్రోల్ మెకానిజం ఉంటుంది. సో అందరికీ యాక్సెస్ కూడా ఉండదు. ఓకే, జస్ట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వీళ్ళైతే 1 or 2 యూట్యూబ్ వీడియోస్ చూడండి, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నా ఓకే, సో కమ్ హియర్. సో ఫైన్, యాక్చువల్లీ దీని జర్నీ స్టార్ట్ అయింది నార్త్ వర్జీనియా నుంచి. నార్త్ వర్జీనియా. ఓకే, సో చూడండి ఇక్కడ మీరు నార్త్ వర్జీనియాలో కూడా రీజియన్ ఓకే అర్థమైంది, ఆ ప్లేస్లో డేటా సెంటర్ ఉంది. మరి అవైలబిలిటీ జోన్ ఏంటి సార్? చూడండి, లాంచ్ 2006, అంటే క్లౌడ్ని యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేసింది AWS. అది కూడా 2006లో, అంటే ఆల్మోస్ట్ 20 years అవుతున్నాయి, 19 years 20 years. సో అక్కడ 6 అవైలబిలిటీ జోన్స్ అని కనిపిస్తున్నాయి. మరి అవైలబిలిటీ జోన్స్ ఏంటివి సార్? సార్ ఇండియాలో పోతాం. సో ఇండియా ఇక్కడ ఐ థింక్ ఏసియాలో, ఏసియా పసిఫిక్ రండి. ఏసియా పసిఫిక్ వచ్చిన, ఏసియా పసిఫిక్ లో కూడా ఏమేమి ఉన్నాయి రీజియన్స్? హైదరాబాద్ పోతాం చూడండి, హైదరాబాద్. ఇది హైదరాబాద్. సో ఇది లాంచ్ ఎప్పుడు? లాస్ట్ 2-3 years బ్యాక్, 2022లో డిసెంబర్లో లాంచ్ అయింది. ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ 3 కనిపిస్తున్నాయి. అదేంటి, నార్త్ వర్జీనియాలో 6 కనిపించాయి ఇందాక, ఇప్పుడు ఎందుకు 3 కనిపిస్తున్నాయి? అసలు బై ద వే అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటిది? కెన్ ఎనీవన్ టెల్? సో వాట్ డూ యూ మీన్ బై అవైలబిలిటీ? లేమన్ వర్డ్స్ లో అర్థం చేసుకుందాం. లెటర్స్ సే రీజియన్ మీకు అర్థమైంది. రీజియన్ అంటే ఏంటిది? ఇప్పుడు లెట్స్ సే హైదరాబాద్ అనుకున్నాం. లెట్స్ అజ్యూమ్ ఇది హైదరాబాద్ అనుకున్నాం. హైదరాబాద్ లో డేటా సెంటర్ ఉంది, లేదంటే ఇలా తీసుకుంటాం మీకు. హైదరాబాద్, హైదరాబాద్ లో డేటా సెంటర్ ఉంది. నవ్ మళ్ళీ అవైలబిలిటీ జోన్ ఏంటిది? రీజియన్ యూ అండర్స్టూడ్. వాట్ రీజియన్? హైదరాబాద్ రీజియన్ ఆర్ నార్త్ వర్జీనియా రీజియన్. మరి అవైలబిలిటీ అంటే ఏంటిది? జనరల్లీ కూడా వెన్ డు వి కాల్ అవైలబిలిటీ? వెన్ ఐ సే దిస్ పొలిటీషియన్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పీపుల్, అంటే దాని మీనింగ్ ఏంటిది? యూ కెన్ టాక్, లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. వెన్ ఐ సే దిస్ పొలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ పీపుల్, ఓకే, సో ఈ రాజకీయ నాయకుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, అంటే మీనింగ్ ఏంటిది? అంటే ఆయన ఫ్రీగా ఉన్నట్ట 24/7? ఎస్. ఫ్రీగా ఉన్నట్టు కాదు, రెడీ టు సర్వ్ అన్నట్టు. ఓకే, సో దర్ ఇస్ లైట్ చేంజ్. ఫ్రీ అని కాదు, ఆయన ఆల్వేస్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్. అవైలబుల్ ఫర్ పబ్లిక్ అంటే రెడీ టు సర్వ్ అనే అర్థం. ఓకే, ఇక్కడ కూడా మీరు అవైలబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే హైదరాబాద్లోనే 3 లొకేషన్స్ ఉన్నాయి, సబ్ రీజియన్స్. రీజియన్ హైదరాబాదే, కానీ హైదరాబాద్లో కూడా ఓకే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, మేబీ మొత్తం కలిపి ఒక రీజియన్గా చూపించిన, విత్ ఇన్ హైదరాబాద్లో 3 లొకేషన్స్లో వాళ్ళ డేటా సెంటర్లు ఉన్నాయి. ఓకే, ఈ 3 ఎందుకు మరి పెట్టారు సార్? ఇవి 3 మోస్ట్లీ జిరాక్స్ కాపీలా ఉంటాయి. ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉంటుంది, 3 సేమ్. ఓకే, సో ఒకటే దగ్గర పెట్టకుండా 3 ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీ లాగా 3 లొకేషన్స్ లో పెట్టారు. ఎందుకు అలా అంటే, ఓకే, మేబీ ఏదో ఒక రీజన్ వల్ల, మేబీ ఏదో ఒక రీజన్ వల్ల ఇది డౌన్ అయింది అనుకోండి. దీనికి మేబీ వీళ్ళ నేమింగ్ కన్వెన్షన్ ఎట్లుంటుందంటే ABC, అవైలబిలిటీ జోన్ 1A, 1B, 1C, సంథింగ్ లైక్ దట్. ఒకవేళ ఏ అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా కూడా అప్లికేషన్ మాత్రం డౌన్ కాదు. అంటే పాయింటే అది, అంటే ఆల్వేస్ అవైలబుల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏది ఏమైనా. ఓకే, ఒకవేళ అందులో ఫేస్బుక్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ లాంచ్ అయితే అది ఎప్పుడు అవైలబుల్ ఉండాలి అంటే ఒకటే కాదు, 2-3 కాపీలు ఉండాలి. ఈవెన్ 1A డౌన్ అయినా 1B నుంచి ట్రాఫిక్ సర్వ్ కావాలి. మరి 1B డౌన్ అయితే 1C నుంచి ట్రాఫిక్ సర్వ్ కావాలి. మరి 1C డౌన్ అయితే ఈలోపు 1A అప్ అయితే జనరల్.
సో దట్స్ వెరీ రేర్ సినారియో. ఇంకా డిజాస్టర్ వస్తే తప్ప అలా రీజియన్ డౌన్ కాదు. ఇప్పుడు ముంబై తీసుకోండి. ముంబై ఎక్కడ ఉంటుంది? ఓకే, సో ముంబై, వేరే ముంబై, ముంబై కోస్టల్ రీజియన్లో ఉంటుంది. ఓకే, ముంబై ఇక్కడెక్కడ ఉంటుంది, కోస్టల్ రీజియన్లో ఉంటుంది ఇక్కడ. సో మేబీ ఏదైనా వరద వచ్చి, సో ఒక సైడ్ పోయినా కూడా ఇంకో అవైలబిలిటీ జోన్ నుంచి ట్రాఫిక్ సర్వ్ కావాలి. అది కూడా డౌన్ అయితే ఇంకో అవైలబిలిటీ జోన్ నుంచి ట్రాఫిక్ సర్వ్ కావాలి. సరే, కంప్లీట్ డిజాస్టర్ వచ్చింది, మొత్తం ముంబై లేదు అనుకుందాం, అప్పు లేదనుకోండి. అప్పుడు హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ సర్వ్ కావాలి, డిజాస్టర్ రికవరీ. ఇంకొక రీజియన్, క్రాస్ రీజియన్ నుంచి అయినా సర్వ్ కావాలి ట్రాఫిక్. బట్ అప్లికేషన్ షుడ్ బి ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్. ఎస్ ఆర్ నో? దీస్ డేస్ కస్టమర్స్ ఆర్ డైనమిక్, దే ఆర్ అగ్రెసివ్. ఒక అప్లికేషన్ డౌన్ ఉంది అంటే ఇంకోసారి దాన్ని యాక్సెస్ కూడా చేయరు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ అవైలబిలిటీ జోన్. వై? టు మేక్ ఇట్ హైలీ అవైలబుల్. గాట్ ఇట్ సార్? అందరికి క్లారిటీ వచ్చిందా? ముంబై 2016లో లాంచ్ అయింది, హైదరాబాద్ 2022లో లాంచ్ అయింది. ఎవ్రీవన్ ప్లీజ్ టైప్. అదే అవైలబిలిటీ జోన్. అండ్ ప్రతి అవైలబిలిటీ జోన్కి కోడ్ ఉంది. సారీ, ప్రతి రీజియన్కి కోడ్ ఉంది, ప్రతి అవైలబిలిటీ జోన్కి కోడ్ ఉంది. ఓకే, ప్రతి రీజియన్కి కోడ్ ఉంది. ఆ రీజియన్లో అవైలబిలిటీ జోన్కి ఇట్లా పక్కన ఏబిసిడి అని నేమింగ్ కన్వెన్షన్ ఉంది. నేను మీకు చూపిస్తాను, చూడండి. సరే, నేను ఇప్పుడు ఒకసారి అకౌంట్లో లాగిన్ అవుతాను. దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది, సైన్ ఇన్. నేను లాగిన్ అయ్యిందా? సరే, లాగౌట్ అయ్యి లాగిన్ అయితే సైన్ అవుట్. ఓకే, అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి, ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ కండి. సో సైన్ ఇన్ యూజింగ్ రూట్ ఈమెయిల్. మీ ఈమెయిల్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ మెన్షన్ చేయండి, ఇది నా మెయిల్. నెక్స్ట్ పాస్వర్డ్, నా పాస్వర్డ్ ఇస్తున్నా, సైన్ ఇన్ అవుతుంది. ఐ ఎంటర్డ్ మై యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, సైన్ ఇన్ అయ్యా. సో నా అకౌంట్ పేరు మైండ్ సర్క్యూట్. ఓకే, అకౌంట్ నేమ్ మైండ్ సర్క్యూట్. అకౌంట్ ఐడి ఏంటిది? ఇది, ఈ అకౌంట్ ఐడి ఆర్గనైజేషన్ ఐడి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సూపర్. మీకు ఇలా రాకపోవచ్చు, మీకు రీసెంట్లీ విజిటర్ రాదు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇవి కనిపించకపోవచ్చు. మీరు ఏం చేయంటే, ఈ లోగో కనిపిస్తుంది AWS, ఇది హోమ్ బటన్ లాగా క్లిక్ చేయండి. హోమ్లోకి వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు గ్రిడ్ కనిపిస్తుంది, అవి సర్వీసెస్. AWS వాడు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ 200+ సర్వీసెస్. AWS ఇస్ ద లీడర్ ఇన్ క్లౌడ్. ఓకే, మన సర్వీసెస్ ఏంటివి చూడండి, ఎన్నో ఉన్నాయి. సో యూ కెన్ సీ బ్లాక్ చైన్, బిజినెస్ అప్లికేషన్స్, కంప్యూట్, కంటైనర్, డేటాబేస్, డెవలపర్ టూల్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మీడియా సర్వీసెస్, మైగ్రేషన్, రోబోటిక్స్, శాటిలైట్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. అందులో మళ్ళీ సబ్ సర్వీసెస్, ఇప్పుడు స్టోరేజ్ ఉంది. స్టోరేజ్లోకి వెళ్తే మీకు బ్యాకప్ సర్వీసెస్, ఈఎఫ్ఎస్, S3 గ్లేషియర్, స్టోరేజ్ గేట్వే. డేటాబేస్లోకి వెళ్తే ఇంకేవో డేటాబేసెస్లో డైనమో డిబి, ఎలాస్టిక్ క్యాష్. ఓకే, సో అమెజాన్ కీ స్పేసెస్, బ్లా 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 బ్లా, ఆర్డిఎస్, ఇంకేవేవో ఉన్నాయి. అమెజాన్ ఆర్డిఎస్, అరోరా ఆర్డిఎస్, చాలా ఉన్నాయి. మనం మాక్సిమం వీలైనన్ని చూద్దాం. అలా అని 200 సర్వీసెస్ ప్రతి సర్వీస్ కవర్ చేస్తామంటే అది హైలీ ఇంపాసిబుల్. నాకు కూడా అన్ని సర్వీసెస్ రావు కూడా, ఎందుకంటే అవి డెవలపర్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి, డెవాప్స్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి, రకరకాల పర్స్పెక్టివ్లో, కంటెక్స్ట్లో ఉంటాయి. బట్ మనం నేర్చుకోబోయేది డెవాప్స్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో, ఆర్ఎల్స్ డెవలపర్స్ పర్స్పెక్టివ్లో నేర్చుకుంటాం. డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్. బట్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, శాటిలైట్ మనకు సంబంధం లేదు. ఓకే, సో ఆల్ రైట్. సో మనం ఈ నెక్స్ట్ 30 డేస్లో మనం డీప్ టైప్ చేయబోతున్నాం, ఒక్కొక్క సర్వీస్, క్రిటికల్ సర్వీస్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోబోతున్నాం. ఆల్ రైట్. సరే, ఇప్పుడు నేను ఏ రీజియన్లో ఉన్నా ఎలా తెలుస్తుంది? ఇక్కడేమో సర్వీసెస్ సెర్చ్ చేస్తాడు, ఇదేమో గ్రిడ్. ఇక్కడ పక్కన సెర్చ్ చేయాలి, లెట్స్ సర్వీసెస్. లెట్స్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? సో మేబీ ఐఏఎం సర్వీస్ సెర్చ్ చేయాలి. ఐఏఎం, వాట్ ఈస్ ఐఏఎం? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. లేదు, నేను క్యూబర్నెటిస్ ఏమని రాస్తా, క్యూబర్నెటిస్, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్, ఇలా సెర్చ్ చేయొచ్చు, వస్తాయి. ఇక్కడేమో బెల్ ఐకాన్ ఉంది, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్. ఇక్కడ చూడండి రీజియన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఏ రీజియన్లో ఉంది? నార్త్ వర్జీనియా రీజియన్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ రీజియన్లో ఉంది.
అంటే ఫస్ట్ బిగినింగ్ నుంచి యాక్చువల్ ఏడబ్ల్యూఎస్ లాంచ్ అయింది నార్త్ వర్జీనియాలో, అందుకే నేను దీన్ని వాడతాను. ఇక్కడ కొంచెం రేట్లు కూడా తక్కువ. ముంబై వాడుకోవచ్చు కదంటే వాడుకోవచ్చు, బట్ నేను రికమెండ్ చేసేది ఏంటిది అంటే అట్లీస్ట్ బిగినింగ్లో అందరూ నార్త్ వర్జీనియానే వాడండి. యునైటెడ్ స్టేట్స్లో చాలా రీజియన్స్ ఉన్నాయి. నార్త్ వర్జీనియా, ఒహయో, నార్త్ కాలిఫోర్నియా, ఒరెగాన్, ఇట్లా. ఏషియా పసిఫిక్లో ఏమున్నాయి? ముంబై, హైదరాబాద్ కనిపించట్లేదు, సరే. ఇట్లా ఏషియా పసిఫిక్, ముంబై, ఏపీ ఐఫన్, సౌత్ ఐఫన్ 1. అదే ఇక్కడైతే కోడ్ ఏంది? యుఎస్ ఐఫన్, ఈస్ట్ ఐఫన్ 1. ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక. వెర్ ఇస్ దాట్? AWS Global Infrastructure Quadrant. AWS Global Infrastructure. Total 37 regions with multiple availability zones. నార్త్ వర్జీనియాలో 6 ఉన్నాయి, ఎందుకంటే బిగినింగ్ నుంచి అక్కడనే ఉంది. అండ్ ఏమైనా కొత్త ఫీచర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడనే టెస్ట్ అవుతాయి. సో బెటర్ మనం కూడా నార్త్ వర్జీనియానే వాడదాం. ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. టోటల్గా చూస్తే 117 అవైలబిలిటీ జోన్స్. సో ఎనీవే కమ్ డౌన్, మీకు ఇక్కడ గ్లోబ్ అనిపిస్తుంది. యా, సో చూడండి, నార్త్ అమెరికాలో వీ హ్యావ్ యుఎస్ ఐఫన్, ఈస్ట్ ఐఫన్ 1, నార్త్ వర్జీనియా. ఇదే నార్థన్ వర్జీనియా. టోటల్ 6 అవైలబిలిటీస్ 2006లో. దీంట్లో మనం వాడదాం. అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. వేరే కూడా సెలెక్ట్ చేయొచ్చు. లెట్స్ నేను ముంబై సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ముంబై సెలెక్ట్ చేయొచ్చు. ముంబైలోకి స్విచ్ అయిపోతారు, ముంబై రీజియన్లోకి, ముంబై డేటా సెంటర్లోకి స్విచ్ అయిపోతారు. బట్ వద్దు, ముంబై డేటా సెంటర్ వద్దు, నార్త్ వర్జీనియా రీజియన్ వాడదాం. క్లియర్? ఎవరికైనా కానీ కొత్తగా క్రియేట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, నార్త్ వర్జీనియా కనిపిస్తుందా లేదా చూడండి. ఆల్ రైట్. అండ్ నార్త్ వర్జీనియాలో దాని కోడ్ యుఎస్ ఐఫన్, ఈస్ట్ ఐఫన్ 1. అవైలబిలిటీ జోన్ 6 ఉన్నాయి. 1A, 1B, 1C, 1D, 1E, 1F, అప్ టు F వరకు ఉన్నాయి. విల్ సీ దాట్. సరే సార్, బాగుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. మరి ఇందులో రిసోర్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్ లాంచ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏంటిది అంటే EC2. We should call, it's not 2 basically, it's ECC, Elastic Compute Cloud. Elastic Compute Cloud. సో ఈ EC2 సర్వీస్ మీకు సర్వర్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఇస్తుంది. బేసికల్లీ ఏడబ్ల్యూఎస్లో సర్వర్ ఏమంటారు అంటే EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఇన్స్టాన్స్ అన్నా, సర్వర్ అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా అన్నీ ఒకటే ప్రస్తుతానికి. ఓకే, సో లెట్ us క్రియేట్ ఎ సర్వర్. ఆ సర్వీస్ పేరు ఏంటిది? ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి, EC2. చూడండి ఏం చేస్తుంది, వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. సో క్లిక్ చేయండి, వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ VM, వర్చువల్ మెషిన్. ఇవన్నీ క్లోజ్ చేస్తా, క్లోజ్. ఓకే, క్లోజ్. Amazon Elastic Compute Cloud, where you can create, manage, monitor servers in the cloud, virtual servers in the cloud. డాష్బోర్డ్లోకి వస్తే మీకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏముంది, ఇన్స్టాన్సెస్ ఒకటి రన్నింగ్లో ఉన్నాయంట, అండ్ రెండేమో స్టాప్డ్ స్టేట్లో ఉన్నాయి. రన్నింగ్లో ఒకటి ఉంది, టోటల్ 2 అనుకుంటా. సో రన్నింగ్లో ఒకటి ఉంది, సో టోటల్ 2 ఉన్నాయి. సరే ఎలా చూడాలి? ఇన్స్టాన్సెస్లో ఇక్కడ క్లిక్ చేసినా ఓకే, ఇక్కడ చేసినా ఓకే. ఇన్స్టాన్సెస్ ఓకే, రన్నింగ్లో 2 ఓకే. సో నేను ఏమని చెప్తాను అంటే, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఐదర్ స్టాప్ చేయండి, లేదంటే టర్మినేట్ చేయండి. మీకు చూపిస్తున్నాను, ఇప్పుడే చూపిస్తున్నాను. మీ ప్రాక్టీస్ అయిపోయింది. ఎనీవే మీకు ఇంకా ఎలా క్రియేట్ చేయాలో చూపించాలి, క్రియేట్ చేస్తాను. బట్ అనుకుందాం మీరు క్రియేట్ చేశారు, ప్రాక్టీస్ చేశారు. మీ వర్క్ అయిపోయిన తర్వాత వాటిని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ దెన్, రైట్ క్లిక్, టర్మినేట్ ద ఇన్స్టాన్స్. ఏం చేయాలి? రైట్ క్లిక్, టర్మినేట్ ద ఇన్స్టాన్సెస్. అవే డిలీట్ అయిపోతాయి. సో మొత్తం ఓకే. సో అవి మీకు ఇక్కడ నుంచి డిసపియర్ కావడానికి ½ అన్ అవర్ పడుతుంది. ఎనీవే వదిలేసేయండి. సరే ఎనీవే, సో నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్రియేట్ చేయాలి సర్వర్స్ని, ఎలా క్రియేట్ చేయాలి? ఇన్స్టాన్సెస్లోకి రండి, ఇక్కడ చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్ ఆర్ క్రియేట్ ఇన్స్టాన్స్. సరే క్రియేట్ చేద్దాం. చూడండి,
లాంచ్ ఇన్స్టెన్స్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ ఫాలోయింగ్ మీ బై ద వే ఎవ్రీవన్? ఆర్ యూ విత్ మీ గైస్? హలో ఎస్ బ్రో. ఎవ్రీవన్. యా, చూడండి, క్రియేట్ ఇన్స్టాన్స్, లాంచ్ వర్చువల్ మెషిన్. ఓకే, ఆర్ ఇన్స్టాన్స్. ఫైన్. ఏం నేమ్ ఇద్దాం? జస్ట్ సర్వర్ అంట. సర్వర్. ఓకే, EC2 సర్వర్, జస్ట్ సర్వర్ అంట, పర్వాలేదు, సర్వర్. ఓకే, దాంట్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలి? ఇప్పుడు సర్వర్ అంటే ఏంటిదబ్బా బై ద వే, ఏదో కాదు, అందులో సిపియూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. ల్యాప్టాప్ లానే సిపియూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్. బట్ దాంతో ఇంటరాక్ట్ కావాలంటే ఇప్పుడు ల్యాప్టాప్కి సిపియూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. బట్ ల్యాప్టాప్తో ఇంటరాక్ట్ కావాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. అంతే కదా, అప్పుడే కదా మనం ఇంటరాక్ట్ కాగలుగుతాం. జనరల్లీ ఎండ్ యూజర్స్ విండోస్ వాడతారు. బట్ రియల్ టైంలో సర్వర్స్లో, దట్ టు ప్రొడక్షన్ సర్వర్స్లో మోస్ట్లీ 90% ఆఫ్ ద టైం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. సో మరి అది ఎట్లా సెలెక్ట్ చేయొచ్చు? ఇక్కడ నుంచి చూడండి, సెలెక్ట్ ద ఓఎస్, అప్లికేషన్ అండ్ ఓఎస్. బేసికల్లీ మామూలుగా మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు సమ్ ISO ఇమేజ్ని బూట్ చేస్తారు. మీరంటే మీ టెక్నీషియన్. ఓకే, సో మరి ఇక్కడ అట్లా ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అని ఉంటుంది. దీని గురించి డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. బట్ ఏంది ఆ మెషిన్ ఇమేజ్ అంటే, ఈక్వల్ టు యువర్ ISO బూటింగ్ ఇమేజ్. ఏందది? దట్ కంటైన్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అవన్నీ అమెజాన్ మెషిన్ ఇమేజ్లో ఉంటాయి. AMI అంటారు. టర్మ్స్ ఫెమిలియర్ అండి ఈరోజు అందరు, అంతే, అంతకు మించి అవసరం లేదు. ఓకే, ఫెమిలియర్, టర్మ్స్ ఫెమిలియర్ అండి. AMI. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మనం వాడాలి? క్విక్ స్టార్ట్లో రండి. మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. విండోస్ ఉంది, ఉబంటూ ఉంది, మ్యాక్ OS ఉంది, లైనెక్స్ ఉంది, రెడ్ హ్యాట్, సూస్, ఏవేవో ఉన్నాయి. వీ షుడ్ సెలెక్ట్ అమెజాన్ లినక్స్. ఓకే, సో అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేయండి. ఓకే, తర్వాత ఇన్స్టాన్స్ టైప్. ఓకే, సర్వర్ సెలెక్ట్ చేసుకుంటూ, అంటే సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటూ, సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటూ. బట్ సర్వర్ అంటే ఏంటిది? CPU, ర్యామ్, డిస్క్ కావాలి కదా. మరి అవి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేయాలి. టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేయండి. సో ప్రస్తుతానికి యాజ్ అ బిగినర్, ఓకే, T2.microనే సెలెక్ట్ చేయండి. అదే ఫ్రీ టైర్ ఎలిజిబుల్. దాని ద్వారా 1 CPU వస్తుంది, 1 GB ర్యామ్ వస్తుంది. ఓకే, మీకు రిసోర్సెస్ ఎలా వస్తాయి? ఇన్స్టాన్స్ టైప్ని సెలెక్ట్ చేయడం ద్వారా వస్తాయి. 1 CPU వస్తుంది, 1 GB ర్యామ్ వస్తుంది. దాన్నే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు కనిపించాలి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. కింద వేరే కూడా కనిపిస్తాయి, దానిలోకి వెళ్ళకండి ప్రస్తుతానికి. అవేవి ఫ్రీ టైర్ కాదు. మేబీ ఎక్కువ CPUs, ఎక్కువ GB ర్యామ్ వస్తాయి, కానీ బిల్ పడుతుంది, చార్జబుల్. సో డోంట్ టచ్ ఎనీథింగ్. ఈవెన్ వేరేది ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ మీరు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఎక్కడ ఉందో దాన్నే పిక్ చేయండి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. ఓకే, సర్వర్ క్రియేట్ అయింది, CPU, ర్యామ్ వచ్చింది. సో నా దాన్ని ఎట్లా కనెక్ట్ కావాలి? తర్వాత క్రియేట్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే, AWS వాడు ఒక యూనిక్ థింగ్ ఆఫర్ చేసింది. ఏమంటుండు అంటే, దాన్ని కనెక్ట్ చేయడానికి కీ పేర్ క్రియేట్ చేయాలి. అఫ్ కోర్స్ యూజర్ నేమ్ ఉంటుంది, కానీ పాస్వర్డ్ ద్వారా కాదు, కీ పేర్ ద్వారా క్రియేట్ చేయాలి. టు లాగ్ ఇన్ యూ నీడ్ ఏ కీ పేర్. వాట్ ఈస్ దట్ పేర్? పేర్ అంటే ఏంటిది? రెండు, అంతేనా? పేర్ అంటేనే రెండు. ఇక్కడ కూడా మీరు ఒక పేర్ ఆఫ్ కీస్ జనరేట్ చేస్తారు. ఒకటేమో పబ్లిక్ కీ, ఇంకోటేమో ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ, పేర్ ఆఫ్ కీస్ జనరేట్ చేస్తారు. పబ్లిక్ కీ ఏమో మీరు క్రియేట్ చేసినప్పుడు AWS ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ప్రైవేట్ కీ ఏమో మీరు క్రియేట్ చేసినప్పుడు, కీ పేరు క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ కీ AWS లోపలికి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ మీ సర్వర్ లోపల కూడా వెళ్తుంది. ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్లో, లోకల్ మెషిన్లో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో 2 కీస్ క్రియేట్ చేస్తారు. పేర్ ఆఫ్ కీ సేమ్ నేమ్ తోటి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ఈ కీ ఏమో AWSలోకి వెళ్తుంది, ఈ కీ ఏమో మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఏది? ప్రైవేట్ కీ. నెక్స్ట్ టైం మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు, ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్లో ఉంది కదా, మీ ప్రైవేట్ కీని మీరు ఇన్పుట్గా పాస్ చేస్తే ఆల్రెడీ పబ్లిక్ కీ AWSలో ఉంది. అవి రెండు హ్యాండ్ షేక్ చేసుకొని సింక్ అయ్యి మిమ్మల్ని లాగిన్ చేయనిస్తాయి, కనెక్ట్ కానిస్తాయి. ఓకే, అంతకు మించి ఇప్పుడు అవసరం లేదు, ముందు ముందు చూద్దాం. ఓకే, సో యూ నీడ్ టు క్రియేట్ ఎ కీ పేర్.
టూ కీస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ. ఎట్లా క్రియేట్ చేయాలి? మీకు ఇక్కడ నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు కనిపిస్తున్నాయి, మీకు కనిపించకపోవచ్చు. మీరు ఫ్రెష్ క్రియేట్ చేయండి, క్రియేట్ న్యూ పేరు. ఏమిద్దాం ఈసారి? ఏడబ్ల్యూఎస్, మేబీ నేను ఏమంటా అంటే B16 అంట. B16 కీ. సో వన్ రిక్వెస్ట్, మధ్యలో స్పేస్ ఇవ్వకండి దయచేసి. ఇస్తే ఏమైంది? ఏం కాదు, మీరు హ్యాండిల్ చేయడం మీకు ఇబ్బంది అవుతుంది. సో స్పేసెస్ ఏవి వద్దు. మీరు మధు ఇచ్చుకోండి, కిరణ్ ఇచ్చుకోండి, మధు కిరణ్ ఇచ్చుకోండి, కానీ ఎక్కడ స్పేస్ వద్దు. సో మేబీ B16 కీ ఇవ్వండి, లేదంటే టెస్ట్ కీ ఇవ్వండి, లేదంటే మధు కిరణ్ కీనే ఇవ్వండి. మధు కిరణ్, ఆల్రెడీ మధు కీ ఉంది, కిరణ్ కీ కూడా ఉంది, మధు కిరణ్ కీ లేనట్టుంది. సో ఇచ్చేస్తాను, కానీ స్పేస్ ఇవ్వట్లేదు చూడండి. మధు కిరణ్ మొత్తం కలిపేస్తాను. ఓకే, ఇవేం టచ్ చేయకండి. క్రియేట్ కీ పేర్. సో పేర్ ఆఫ్ కీస్ క్రియేట్ అవుతాయి. క్రియేట్ కీ పేర్. ఓకే, ఒకటేమో AWS లో వెళ్ళిపోయింది పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వచ్చింది, డౌన్లోడ్ అయింది. ప్రైవేట్ కీ ఇక్కడ డౌన్లోడ్ అయింది. పబ్లిక్ కీ AWS లోకి వెళ్ళిపోయింది. సో మీకు ప్రైవేట్ కీ చూపిస్తా, పబ్లిక్ కీ చూపిస్తా తర్వాత. ఓకే, నో. సో ప్రైవేట్ కీ ఆల్రెడీ AWS లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూడండి కనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసింది AWS లోకి. సరే, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్లోకి వచ్చింది. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఏం చేయాలంటే ఎడిట్ కొట్టండి, ఎడిట్. సో ఇవేవి టచ్ చేయకండి, ఇక్కడికి రండి, సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర. బేసికల్లీ ఇది కైండ్ ఆఫ్ సెక్యూరిటీ మెకానిజం, ఫైర్ వాల్ లాగా. మీ సర్వర్ ఇదబ్బా, మేబీ అందులో ఏమైనా బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందేమో, ప్రొడక్షన్ క్రిటికల్ ఉందేమో, ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇస్తామా, అలౌ చేస్తామా? నో. బేసికల్లీ ఎలా ఉంటుందంటే, ఎవరికి అలౌ చేయాలి అంటే, బేసికల్లీ ఎలా ఉంటుంది అంటే, మనం పోర్ట్స్ని ఓపెన్ చేయాలి. ఆ సర్వర్కి పోర్ట్స్ ఉంటాయి, ఆ పోర్ట్ ద్వారానే కనెక్ట్ అవుతారు. సో పోర్ట్స్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ నేను బ్రౌజర్లో ఏమేం చేస్తా, linkedin.com అని కొడుతున్నాను. సో లింక్డ్ఇన్ సర్వర్కి కనెక్షన్ వెళ్ళింది. లింక్డ్ఇన్ సర్వర్కి కనెక్షన్ వెళ్ళింది. ఇలా వెళ్ళింది కనెక్షన్ అంటే, చూడండి, HTTPS ప్రోటోకాల్ ద్వారా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? HTTPS ప్రోటోకాల్ ద్వారా వెళ్ళింది. మరి HTTPS ప్రోటోకాల్కి పోర్ట్ ఎంత అంటే 443. ఇప్పుడు ఇది లింక్డ్ఇన్ సర్వర్ అంటే, ఈ లింక్డ్ఇన్ సర్వర్లో 443 పోర్ట్ ఓపెన్ ఉంటుంది. ఈ HTTPS ప్రోటోకాల్ ద్వారా ఈ లింక్డ్ఇన్ సర్వర్ కనెక్ట్ అయింది. ఆ పోర్ట్ ఓపెన్ ఉండాలి, లేదంటే ఒకవేళ అప్లికేషన్ రన్నింగ్లో ఉన్న బయట నుంచి యాక్సెస్ రాదు. మీకు ఎలా తెలుస్తారు పోర్ట్ 443 అంటే? త్రూ ఎక్స్పోజర్. సో మీరు ఏం చేయండి, HTTPS పోర్ట్ అని కొట్టండి, 443. అదే HTTP పోర్ట్ 8080 అని ఉంటుంది, 80 ఉంటుంది. ఓకే, లేదు డేటాబేస్ ఉంది, MySQL డేటాబేస్, ఒకవేళ MySQL డేటాబేస్ కనెక్ట్ కావాలి, అది 3306 ఉంటుంది, 3306. అట్లా రకరకాల పోర్ట్స్ ఉంటాయి. సో మీదేం సర్వర్ ఇది? DB సర్వరా, అప్లికేషన్ సర్వరా? దానికి సంబంధించిన పోర్ట్ని ఓపెన్ చేయండి. ఓకే, అన్నీ ఓపెన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎ రైట్ స్టాండర్డ్, నాట్ ఎ బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీస్. ఓకే, బట్ నేనేం చేస్తా అంటే, ఓకే, మీకు ఈజీగా ప్రాక్టీస్గా ఉండండి, ఈజీ కావడానికి. ఎనీవే మనది డమ్మీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ కాదు. సో అన్ని పోర్ట్స్ని ఓపెన్ చేస్తాం. బై ద వే, వాట్ ఈస్ పోర్ట్, సార్? Port is a entry point or exit point to your server. Port is a entry point or exit point to your server. అంటే బయటి వాళ్ళు మీ సర్వర్లోకి వెళ్ళాలంటే ఒక ఎంట్రీ పాయింట్ కావాలి, అట్లనే సర్వర్ నుంచి బయటికి పోవాలన్నా ఎగ్జిట్ పాయింట్ కావాలి. అదే పోర్ట్ అండ్ ప్రోటోకాల్స్. అంతేందుకబ్బా, మీ ల్యాప్టాప్కి పోర్ట్స్ ఉండవా? ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి మీ ల్యాప్టాప్కి, ఎట్లా చేస్తారు? USB పోర్ట్. ఇప్పుడు ఛార్జింగ్ కావాలి నా ల్యాప్టాప్కి, నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది, తీసేస్తున్నా ఛార్జర్. ఓకే, ఆ పోర్ట్లో నుంచి బయట తీసిన, ఛార్జింగ్ కావట్లేదు. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి కనెక్ట్ కావాలంటే ఛార్జింగ్ పోర్ట్లో ఛార్జర్ని పెట్టాలి, పెట్టిన. సిమిలర్లీ ఇది వర్చువల్ సర్వర్ కాబట్టి మీకు తెలియదు, అది కనిపించదు ఆ పోర్ట్. కానీ యా, బొచ్చెడు పోర్ట్స్ ఉంటే ఆ పోర్ట్స్ అన్ని ఓపెన్ చేసి పెడితేనే ఆ డెడికేటెడ్ పోర్ట్ ద్వారా సర్వర్లోకి వెళ్ళగలుగుతాం. నేనేం చేస్తా, ఈజీగా ఉండడానికి ఇది ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన. చూడండి, యూనిట్ టు క్రియేట్ అ ఫైర్ వాల్ ఆర్ సెక్యూరిటీ గ్రూప్. ఉన్నది వాడుకోవచ్చు, లేదంటే కొత్తది క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, కొత్తది క్రియేట్ చేస్తే ఏమంట, మధు కిరణ్, అదర్వైజ్
batch 16 security group create చేస్తున్నాను. batch 16 security group. batch 16 A అని చెప్తాను. AWS ఓకే, ఏ సెక్యూరిటీ గ్రూప్. డిస్క్రిప్షన్ కూడా అదే అంట, batch 16 A సెక్యూరిటీ గ్రూప్. మరి ఏం పోర్ట్స్ని ఓపెన్ చేద్దాం, దానికి రూల్స్ రాయాలి. ఆల్రెడీ ఒక రూల్ ఉంది, దీన్ని వదిలేసేయండి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఉన్న రూల్ వదిలేయండి, దాన్ని టచ్ చేయకండి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఏమంట, ఆల్ ట్రాఫిక్. బేసిక్గా నేను ఏం అలౌ చేయట్లేదు, అన్నిటిని ఓపెన్ చేస్తాను. ఆల్ ట్రాఫిక్, ఆల్ పోర్ట్స్, ఆల్ ప్రోటోకాల్, ఎనీవేర్. ఎనీవేర్ అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా, ఏ ట్రాఫిక్ అయినా, ఏ ప్రోటోకాల్ అయినా, ఏ పోర్ట్స్ అయినా నా సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు. నేనేం రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఫైర్ వాల్ టైప్ లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, బట్ ఓకే. అందుకే మీకు ఇక్కడ అలర్ట్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. ఓకే. అండ్ ఓకే, ఇప్పుడు ఆ సర్వర్కి CPU 1 CPU, ర్యామ్ 1 GB ర్యామ్ ఉంది. మరి స్టోరేజ్ ఎంత ఇద్దాం? ఓకే, T2.micro సర్వర్కి. ఓకే, ఏది T2.micro? యా, T2.micro సర్వర్కి ఫ్రీ టైల్ ఎలిజిబుల్ వాటికి బై డిఫాల్ట్ 8 GB ఇస్తుండ్రు, బట్ మీరు అప్ టు 30 GB వాడుకోవచ్చు ఫ్రీగానే. సరే, నాకు ఎంత పనేం లేదు, 8 GB చాలు. సో 8 GB స్టోరేజ్, దాట్స్ ఇట్. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ లాంచ్ అవుతుంది. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ లాంచ్ అవుతుంది. సో బేసికల్ నేను ఏం చేస్తున్నా చూడండి, నేమ్ ఇస్తున్నా, సర్వర్ నేమ్. ఓకే, సో ఓఎస్ సెలెక్ట్ చేస్తున్నా, అమెజాన్ లినక్స్. ఎక్కడికి రావాలి? క్విక్ స్టార్ట్లోకి వచ్చి అమెజాన్ లినక్స్. తర్వాత ఇన్స్టాన్స్ టైప్ T2.micro, కీ పేర్. ఓకే, సో క్రియేట్ చేసిన, ప్రైవేట్ నా ల్యాప్టాప్లోకి వచ్చింది, పబ్లిక్ ఇక్కడ క్లౌడ్లో కనిపిస్తుంది, సెలెక్ట్ చేసిన. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేసి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ కొట్టిన, batch 16 సెక్యూరిటీ గ్రూప్, సేమ్ డిస్క్రిప్షన్, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్ ఇలా పెట్టి క్రియేట్ రూల్ రాసిన. సో దీన్ని డిఫాల్ట్గా ఏం టచ్ చేయాలి, 8 GB అలానే ఉంచిన. ఈ అడ్వాన్స్లోకి వెళ్ళట్టు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడ ఏమున్నాయి పక్కన, నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, ఎన్ని సర్వర్లు కావాలి మీకు. సరే, మీరు ఒకటి కావాలంటే ఒకటి, లేదు రెండు కావాలంటే రెండు సర్వర్. ఓకే, సో 2 సర్వర్స్ విల్ బి క్రియేటెడ్. లాంచ్ ఇన్స్టాన్స్, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ యూ బిఫోర్ ఐ క్లిక్ దిస్ లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్ క్రియేషన్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందా? EC2 ఇన్స్టాన్స్ అనడం బెటర్, ఇంకా సర్వర్ అనకన్నా EC2 ఇన్స్టాన్స్ క్రియేషన్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా? హలో, నో నో, ఆల్ హలో 140 పీపుల్ అడగండి. ఇది 2 సర్వర్స్ క్రియేట్ చేస్తారు కదా, సేమ్ డాటా ఏదైతే ఉందో అవన్నీ రిప్లికా అవుతాయి 2 సర్వర్స్లో. అందులో డేటా ఏం లేదు కదా, మనం ఏమైనా అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లేదన్నా మనం అప్లికేషన్ అయితే 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 సేమ్ ఉంటుంది. ఓకే, మనం ఆటోమేటిక్ అయిపోతుంది మనకి అంటే ఏ కాన్ఫిగరేషన్ ఇస్తే ఆ కాన్ఫిగరేషన్ ఇందులోకి వస్తాయి, అదే ఆటోమేటికలీ వస్తాయి. ఓకే, లాంచ్ ఇన్స్టాన్సెస్, 2 సర్వర్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్. ఎలా క్రియేట్ అవుతున్నాయి? ఫస్ట్ మీ రిక్వెస్ట్ వెళ్ళింది, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది, సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ క్రియేట్ అయినాయి, ఇన్స్టాన్స్ లాంచ్ అయింది, ఆ ఓఎస్ అవన్నీ AMI నుంచి వచ్చినాయి, డన్, సక్సీడ్ అయిపోయింది. సో ఎక్సలెంట్. ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, చూడండి ఎంత ఈజీ. ఒక డేటా సెంటర్లో సర్వర్స్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. మీరు ఎవరన్నా లైనక్స్ అడ్మినో, విండోస్ అడ్మినో ఉంటే మీకు తెలుస్తుంది, VMware అడ్మినో గంటలు గంటలు పడుతుంది. ఎస్ ఆర్ నో? ఎనీవన్? Anyone would like to share insight? If anyone from Windows, VMware background. Yeah. చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. సో 2 సర్వర్స్ క్రియేట్, ఇవి తీసేసేయండి, ఇవి టర్మినేట్ అయిపోయినాయి. ఇంకో 15-20 మినిట్స్లో ఇవి డిసపియర్ కూడా అయిపోతాయి. ఇవి తీసేస్తున్నా. సో సర్వర్ ఇనిషియేట్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ నేమ్స్ ఇచ్చుకోవచ్చు మీకు ఐసోలేట్ చేయడానికి. మేబీ దీన్ని ఏమంటా అంటే సర్వర్ 1 అంట, దీన్ని సర్వర్ 1 అంట, దీన్ని సర్వర్ 2 అంట. ఎడిట్ చేసి సర్వర్ 2 అంట. అవి ఇనిషియలైజ్ కానివ్వండి. సరే, ఓకే, సర్వర్ లాంచ్ చేయడం మీకు అర్థమైంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సర్వర్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అండ్ ఈ రోజు మనం నేర్చుకోబోయే సర్వీస్ ఏందో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు డ్రాప్ కాకండి. యాక్చువల్ క్లాస్ ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాతనే ఉంటుంది. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ EBS సర్వీస్, ఓకే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఆఫ్టర్ బ్రేక్
let me take 5 minutes break. Yeah, I'll see you after 5 minutes. Are you all back? Can you all hear me? Yes, bro. Yes. Okay. So far any questions, especially beginners? I assume no questions. So సింపుల్ గా మనం ఏం చేసాం, AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ అకౌంట్ లో 2 servers ని లాంచ్ చేసాం. సో లాంచ్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ వచ్చినాయి, సర్వర్ నేమ్ ఎలా ఇవ్వాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఓకే. సో కీ పేరు ఎలా జనరేట్ చేయాలి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ AWS లోకి, ప్రైవేట్ కీ మీ ల్యాప్టాప్ లోకి, తర్వాత T2.micro టైప్ ఆఫ్ ద సర్వర్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ నెట్వర్కింగ్ లో అన్నిటిని ఓపెన్ చేసాం, తర్వాత 8 GB స్టోరేజ్ బై డిఫాల్ట్ ఇచ్చేసాం. ఇదే మనం చేసాం, ఓకే. తర్వాత లాంచ్ చేసాం. సరే, మరి సర్వర్స్ లాంచ్ అయినాయి, వాటిని ఎట్లా కనెక్ట్ కావాలి? ఎట్లా కనెక్ట్ కావాలి అంటే రైట్ క్లిక్ కొడితే, చూడండి ఏం చేయండి, సరే సర్వర్ 1కి కనెక్ట్ అయ్యాం, రైట్ క్లిక్ కొడితే కనెక్ట్ అనేది కనిపిస్తుంది. మీకు 3-4 ఆప్షన్స్ కనిపిస్తాయి, 1 2 3 4. సో థర్డ్ ఆప్షన్కి రండి, SSH క్లయింట్ ఆప్షన్. ఏమంటుండు, ఇది సర్వర్ 1, దానికి ఐడి వచ్చింది. సరే ఒక్కసారి మనం సర్వర్లోకి వెళ్దాం, ఇన్స్టాన్సెస్. సో మీరు జస్ట్ ఒకసారి చూడండి, ఆ సర్వర్ 1ని సెలెక్ట్ చేసి ఏంటిది, ఇది సర్వర్ ఐడి అంట, ఇన్స్టాన్స్ ఐడి. ఇంకా సర్వర్ అనగానే ఇన్స్టాన్స్ అంట, ఇన్స్టాన్స్ ఐడి అది రన్నింగ్ స్టేట్లో ఉంది. దాని టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ T2.micro. సో అది ఎక్కడ క్రియేట్ అయింది, ఇప్పుడు నార్త్ వర్జీనియా కోడ్ ఎంత, US-East-1. మరి ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అయింది, ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా. సో దీస్ 2 servers got created in availability zone 1B. Okay, there are total 6, 1A, 1B, 1C, 1D, 1E, 1F. B లో క్రియేట్ అయిందంట, ఓకే. సో ఇది సర్వర్ యొక్క పబ్లిక్ DNS నేమ్. అలానే ప్రతి సర్వర్కి IP ఉంటుంది, అంటే ప్రతి సర్వర్కి IP ఉంటుంది. IP అంటే ఏంటిదంటే చెప్పండి, మామూలుగా మీరు చాలాసార్లు వినుంటారు కదా, IP అంటే ఏంటిది అంటే ఒక సర్వర్ యొక్క యూనిక్ ఐడెంటిటీ, ఓకే. మల్లికార్జున, డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ మై స్క్రీన్. సో బేసికల్లీ సర్వర్, ఏ సర్వర్ అయినా ఏదో ఒక నెట్వర్క్లో ఉంటుంది. లెట్స్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఆర్ దేర్. మరి ఏ ఇన్స్టాన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే బై యూజింగ్ ఇట్స్ IP. IP is unique identity for that resource in the network. Okay, what is IP? IP is unique identity for that resource in the network. Okay, so Tahir, can you please stop drawing on my screen? Okay. IP is unique identity. ఈవెన్ నా ల్యాప్టాప్ అయినా సరే, ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేస్తే నాకు IP వస్తుంది, ఓకే. ఇప్పుడు సింపుల్గా చెప్పండి, లేమన్ లాంగ్వేజ్లో ఇండియాలో నా యూనిక్ ఐడెంటిటీ ఏంటిది, మేబీ నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇవన్నీ యూనిక్. అలానే సర్వర్కి IP ఈజ్ యూనిక్. సో నా మరి దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ 2 IPs కనిపిస్తాయి, పబ్లిక్ IP, ప్రైవేట్ IP. వాట్ ఈస్ పబ్లిక్ IP, వాట్ ఈస్ ప్రైవేట్ IP? ప్రైవేట్ IP అంటేనేమో నెట్వర్క్లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం, యాక్చువల్ IP అదే, ఓకే. ప్రైవేట్ IP ఆ సర్వర్ యొక్క ప్రైవేట్ IP, విత్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేషన్ కోసం ప్రైవేట్ IP. మరి పబ్లిక్ IP ఏంటిది, ఎక్స్టర్నల్ యూజర్స్కి పబ్లిక్ కనెక్ట్ కావడానికి పబ్లిక్ IP, ఓకే. వాట్ ఈస్ ప్రైవేట్ IP, విత్ ఇన్ నెట్వర్క్. వాట్ ఈస్ పబ్లిక్ IP, ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ యూజర్స్ ఓవర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేట్ కావాలి ఆ సర్వర్ తోటి, పబ్లిక్ IP. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాం, ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం. మనం ఇప్పుడు విత్ ఇన్ నెట్వర్క్లో లేము, మనం నార్త్ వర్జీనియాలో లేము, ఆ అవైలబిలిటీ జోన్లో కూడా లేము, ఓకే. సో మనం ఎలా కమ్యూనికేట్ కావాలి, ఈ సర్వర్తో కనెక్ట్ కావాలంటే పబ్లిక్ IP ద్వారానే కావాలి. సో ఇది పబ్లిక్ IP. బట్ యాక్చువల్ IP ఏంటిది, విత్ ఇన్ నెట్వర్క్, ప్రైవేట్ IP. హోప్ యూ గాట్ ఇట్. సో ఇది ఇన్స్టాన్స్ ఐడి. ఇవన్నీ కొంచెం చూడండి కిందికి వచ్చి, అంటే ఏదో కాదు, టర్మ్స్ ఫెమిలియర్ కానీ అంతే, అంతకు మించి ఏం లేదు. తర్వాత రైట్ క్లిక్, కనెక్ట్. ఓకే, ఏమంటుండు, ఓకే, SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ కావాలంట. అంటే బేసికల్ SSH క్లయింట్ అంటే, ఓకే, సో వి నీడ్ ఎ సాఫ్ట్వేర్, ఓకే. ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఇప్పుడు నేనేమో నా ల్యాప్టాప్ నుంచి ఎక్కడనో, ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ ఎక్కడనో నా ల్యాప్టాప్ ఉంది,
ఇక్కడెక్కడ ఉన్న ల్యాప్టాప్ నుంచి. సో ఇక్కడెక్కడ ఉన్న ల్యాప్టాప్ నుంచి క్లౌడ్కి ఎట్లా కనెక్ట్ కావాలి అంటే ఈ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఎస్ఎస్హెచ్ క్లయింట్. అదేంటంటే మేబీ పుట్టి కానీ, గిట్ బ్యాష్ కానీ, మొబైఎక్స్ కానీ, ఇట్లా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మనం ఈ రోజు వరకు అయితే ఇది గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేద్దాం. ఈజియెస్ట్, అన్నిటికంటే అదే ఈజీ. సో గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేసి ఆ ఎస్ఎస్హెచ్ క్లయింట్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఓపెన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి మీ ప్రైవేట్కి కూడా కావాలి, కనెక్షన్ కావాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడ ఏముంది ఇప్పుడు ఈ సర్వర్ అనుకుంటే ఈ సర్వర్లో పబ్లిక్ కీ ఉంది. ఆ సర్వర్లో ఇది మీ సర్వర్ అనుకుంటే ఆ సర్వర్ లోపల పబ్లిక్ కీ ఉంది, ఇక్కడ మీ ప్రైవేట్ కీ ఉంది. ప్రైవేట్ కీ నుంచి పబ్లిక్ కీకి మనం యాక్సెస్ చేస్తే ఇవి హ్యాండ్ షేక్ చేసుకుంటాయి. ప్రైవేట్ కీ పబ్లిక్ కీ హ్యాండ్ షేక్ చేసుకొని మీకు లోపలికి అలౌ చేస్తాయి. ఓకే, సో అండ్ బై డిఫాల్ట్ ఈ సర్వర్లో ఒక యూజర్ క్రియేట్ అవుతాడు. ఆ యూజర్ పేరు ఈసీటీ యూజర్. సో యూజర్ నేమ్ అలాంగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ కీస్ హ్యాండ్ షేక్ మనం సర్వర్ కనెక్ట్ అవుతాం. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కీ ఎక్కడ ఉంది, ప్రైవేట్ కీ డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, కాపీ చేసుకోండి కీని, కంట్రోల్ సి, ఒక సెక్యూర్ లొకేషన్ డెస్క్టాప్లో పెట్టుకోండి, రైట్ క్లిక్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకునే అవసరం అనుకుంటే ఏమనుకోండి, F2 బ్యాచ్ 16 కీస్ అంట, బ్యాచ్ 16 AWS కీస్ అంట. అందులోకి వెళ్ళండి. ఎక్కడ కూడా మీరు చూడండి నేను స్పేసెస్ ఇవ్వట్లేదు, ఫోల్డర్స్ క్రియేట్ చేసిన ఏం చేసిన ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఇందులో పడేద్దాం మనం ఇప్పుడు. సో ఏం చేసాం, బ్యాచ్ 16 AWS కీస్ అనే ఫోల్డర్లో పెట్టాను. ఈ AWS కీస్ ఒక ఫోల్డర్ ఉంది, సరే ప్రస్తుతానికి ఇది ఇగ్నోర్ చేయండి. ఫ్రెష్ అని క్రియేట్ చేసిన ఐడియా ఇస్, సో కొత్త వాళ్ళకి కూడా అర్థం కావాలి, బ్యాచ్ 16 AWS కీస్లో ఇది పెట్టాను. నా ఏం చేయమంటుండు, ఎస్ఎస్హెచ్ క్లయింట్ కావాలి మీకు. ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఏంటిదంటే గిట్ బ్యాష్. సింపుల్గా గూగుల్లోకి వచ్చి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టాను. చూడండి ప్రతిదీ మీకు లైవ్లో చూపిస్తున్నాను. డౌన్లోడ్ చేయండి. మీరు విండోస్ ల్యాప్టాప్ అయితే విండోస్ డౌన్లోడ్ చేయండి, మీరు మ్యాక్ అయితే మమ్మల్ని డౌట్ సెషన్లో రీచ్ అయ్యి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు నా మ్యాక్ ల్యాప్టాప్ లేదు కాబట్టి విండోస్ చూపిస్తున్నాను. క్లిక్ హియర్ టు డౌన్లోడ్. డౌన్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్, ఇక్కడ డౌన్లోడ్ అయిందా, దానిపైన నెక్స్ట్ 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 అని కొడితే అయిపోతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇదే కదా, నెక్స్ట్ 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 అది ఒక సాఫ్ట్వేర్ కదా, నెక్స్ట్ 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 అని కొడితే అది ఇన్స్టాల్ అయిపోతుంది మీ ల్యాప్టాప్లో. నెక్స్ట్ అన్నిటిని యాక్సెప్ట్ చేసేసి ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయిందా లేదని ఎట్లా తెలుస్తుంది, ఒకటి మీ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు రైట్ క్లిక్ కొట్టి షో మోర్ ఆప్షన్స్ కొడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓపెన్ గిట్ బ్యాష్ హియర్, విచ్ మీన్స్ మీ గిట్ బ్యాష్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఓకే, సో మీరేం చేయాలి, ఫస్ట్ థింగ్ ఆ కీని తెచ్చుకొని ఒక సపరేట్ సెక్యూర్ ఫోల్డర్లో పెట్టుకోండి, ప్రైవేట్ కీ. లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఇది కీని ఓపెన్ చేయకండి, మీరు కీ పైన రైట్ క్లిక్ కొడితే కీ ఓపెన్ అవుతుంది. కీ పైన రైట్ క్లిక్ కొడితే కీ ఓపెన్ అవుతుంది. అలాగా ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్ కొట్టండి, గిట్ బ్యాష్ హియర్ అని కొట్టండి. షో మోర్ ఆప్షన్స్ అనమాట గిట్ బ్యాష్ హియర్ అని కొట్టండి. ఇక్కడ మీరు ఎల్ఎస్ అని కొడితే మీకు మీ కీ కనిపించాలి. బేసికల్ ఎల్ఎస్ అనేది ఏంటి అంటే కమాండ్ టు వ్యూ, కమాండ్ టు వ్యూ. సో మీకు బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఎవరైతే తెలీదో వాళ్ళకి నేను తర్వాత బ్యాకప్ క్లాస్ తీసుకుంటా, బట్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే లెట్ మీ ఓపెన్ మై Notepad++. ఎవ్రీవన్ ఇన్స్టాల్ Notepad++ సాఫ్ట్వేర్. ఓకే, నోట్ప్యాడ్ అయినా ఓకే, బట్ Notepad++ ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తే, సో అందరూ Notepad++ ఇన్స్టాల్ చేసుకోండి. నేను మీకు కొన్ని బేసిక్ లైనక్స్ కమాండ్స్ చెప్తున్నాను చూడండి. సో ఎల్ఎస్ అంటే ఫైల్స్ని లిస్ట్ చేస్తాం. ఇప్పుడు వ్యూ లాగా, ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ ఉన్నా, ఇందులో ఉన్నాయి ఫోల్డర్లో, ఇందులో ఈ ఫైల్స్ నేను ఎట్లా తెలుస్తున్నాను, నేను వ్యూ చేస్తున్నాను, రకరకాలుగా వ్యూ చేస్తున్నాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్, లేదంటే ఇంకో వ్యూ, లిస్ట్ వ్యూ. అట్లనే ఈ LS-LRTH, LS-LA ఇవన్నీ ఏంటంటే ఈ కమాండ్స్ వ్యూ చేయడానికి. ఓకే, నా
ఫైల్స్ క్రియేట్ చేయాలి అంటే టచ్ కమాండ్. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం నేను తర్వాత సపరేట్గా బ్యాకప్ క్లాస్ తీసుకుంటాను, నాకు పింగ్ చేయండి. టచ్ కమాండ్ ఏంటిదంటే ఫైల్స్ క్రియేట్ చేయడానికి. టచ్ ఫైల్ నేమ్, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, లెట్స్ టచ్ చిరంజీవి అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ క్రియేట్ చేయాలి లైనక్స్లో, ఎంకేడిఐఆర్ ఫోల్డర్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఇది ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఎల్ఎస్ అని కొడితే నాకు అది కనిపించేది. సో కమ్ హియర్, మళ్ళీ వాంటెడ్లీ నేను రిపీటెడ్లీ చెప్తున్నా. సో ఓపెన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఎక్కడైతే మీ కీ ఉందో ఫోల్డర్ లోపలికి వెళ్ళిండ్రు, గిట్ బ్యాష్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఏమంటుండ్రు, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. ఎల్ఎస్ కమాండ్ కొడితే కనిపిస్తే యూ లొకేటెడ్ యువర్ ప్రైవేట్ కీ. తర్వాత ఏం చేయమంటుండ్రు, ఈ కమాండ్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. కమాండ్ నీట్గా కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఎందుకు పేస్ట్ కావట్లేదు, కాపీ ద కమాండ్, పేస్ట్. CD salto. ఐఎమ్ సారీ, సరే టైప్ చేద్దాం, chmod 400. నా ల్యాప్టాప్లో ప్రాబ్లం లేదు, జనరల్లీ కాపీ అవుతుంది మీకైనా. సో ఏమంటా, madhukiran.pem. ఓకే, ఈ కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఏమంటుండు, ఈ ఫోర్త్ వదిలేసేయండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయండి, కాపీ దిస్, కాపీ దిస్. యా పేస్ట్ చేయండి, ఫైన్. ఇంతకుముందు ఏదో ప్రాబ్లం ఉండే. యా, సో ఇప్పుడు ఏం చేసాను చూడండి, ఇది మీ ప్రైవేట్ కీ, యూజర్ నేమ్, సర్వర్ పబ్లిక్ ఐపీ ఆర్ సర్వర్ నేమ్. సో మీరు ఏం చేస్తుండ్రు, ఓవర్ ద ఇంటర్నెట్ ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్, యాక్చువల్లీ మీరు ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే అదే ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్, దాని పోర్ట్ 20 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ సర్వర్లో 20 పోర్ట్ ఓపెన్ ఉంది, ఎలాగో అన్ని పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం, పోర్ట్ నంబర్ 22 ద్వారా, సారీ 20 కాదు 22, ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఎంత 22, ఒక్కసారి గూగుల్ చేయండి కదా, ఎస్ఎస్హెచ్ పోర్ట్ 22. సో ఏం చేస్తున్నా నేను, దాంట్లో అన్ని పోర్ట్స్ ఎలాగో ఓపెన్ ఉన్నాయి సర్వర్లో. ఇప్పుడు పోర్ట్ నెంబర్ 22 ద్వారా ఓకే ఈ ప్రైవేట్ కీ పాస్ చేస్తున్నా, ఈ యూజర్ నేమ్ ఈ సర్వర్లోకి. అప్పుడు ఇక్కడ ప్రైవేట్ కి సర్వర్ లోపల పబ్లిక్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకొని మిమ్మల్ని అలౌ చేస్తాయి. ఎంటర్ కొట్టండి. ఎస్, వుడ్ యు లైక్ టు కంటిన్యూ? ఎస్, సర్వర్ లోపలికి వెళ్ళిపోయారు. అంతే సింపుల్. సో సర్వర్ లోపలికి ఎట్లా కనెక్ట్ కావాలి? సో ఎలాగో మీరు అన్ని సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేశారు కాబట్టి ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసి సర్వర్ లోపలికి ఎంటర్ అయ్యారు. సరే, ఏ యూజర్ మీకు కనిపిస్తుంది, EC2 యూజర్. ఇది సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ. సరే, సో జనరల్లీ లైనక్స్ సర్వర్లో రూట్ టాప్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్, EC2 యూజర్ అడ్మిన్ యూజర్, బట్ కంప్లీట్ హైలీ ఎస్కలేటెడ్ ప్రివిలేజ్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. సో దానికి కమాండ్ రూట్ యూజర్కి ఎట్లా స్విచ్ కావాలి అంటే sudo su dash, sudo su dash. కొంచెం కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటాయి, భయపడకండి, కొంచెం అంతే. సో ఏం చేయండి, sudo su dash, రూట్ యూజర్కి స్విచ్ అయ్యాయి. ఇంతకుముందు EC2 యూజర్, ఇప్పుడు రూట్ యూజర్. సరే, సర్వర్ నేమ్ కూడా మారుద్దాం. సర్వర్ నేమ్ మార్చండి. కమాండ్ ఏంటంటే హోస్ట్ నేమ్ ctl set host name. ఏమిద్దాం నేమ్, సర్వర్ 1 అంటాం. అందుకే మీకు కొంచెమన్నా లైనక్స్ తెలిసి ఉండాలి. లైనక్స్ తెలియకపోతే నేను మళ్ళీ బ్యాకప్ క్లాస్ తీసుకుంటా, బట్ ఈలోపు మీరు యూట్యూబ్లో ఉన్నాయి కదా 3 క్లాసెస్, అవి కంప్లీట్ చేయండి. సో హోస్ట్ నేమ్ ctl set host name సర్వర్ 1, మళ్ళీ sudo -s2 అని కొడుతున్నాను. నేను సర్వర్ 1లో రూట్ యూజర్తో లాగిన్ అయ్యాను. ఓకే, సర్వర్ నేమ్ ఏంటిది, సర్వర్ 1, యూజర్ ఎవరు, రూట్ యూజర్. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎనీవన్ కంప్లీట్లీ నో ఐడియా ఆన్ లైనక్స్? ఎనీవన్? అసలు నాకు లైనక్స్ తెలియదు సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, అలా ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? ఓకే, సతీష్ ఆచార్య అంట. ఓకే, అలా ఎవరైనా ఉంటే నాకు ఈ క్లాస్ తర్వాత, అంటే క్లాస్ అయిన ఒక 1 hour తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే, అలా ఎవరైనా ఉంటే
సో నా అదర్వైజ్ మిగిలిన అందరికి ఒకరిద్దరికి తప్పిస్తే మిగతా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ రైట్ గైస్, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో కూల్. ఇలా సర్వర్కి కనెక్ట్ అవుతాం. సో నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో basically now we are going to discuss a service in AWS called EBS, Elastic Block Storage. ఇది వదిలేండి, టర్మ్ వదిలేయండి, లీవ్ అబౌట్ ద టర్మ్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. సరే, మీకు లైనెక్స్ వచ్చినా రాకపోయినా కాన్సెప్ట్ అయితే సేమ్ కదా. మనము సర్వర్ క్రియేట్ చేసినామా? ఎస్, సర్వర్ క్రియేట్ చేసినాం. ఆ సర్వర్కి CPU ఎంత? లెట్ us కాల్ దీన్ని సర్వర్ 1 అంట. సర్వర్ 1. ఓకే, ఆ సర్వర్కి ఎంత CPU? 1 CPU. ర్యామ్ ఎంత? 1 GB. లోపల స్టోరేజ్ ఎంత చెప్పండి? యూ కెన్ టాక్. ఎంత? 8 GB. 8 GB. ఓకే, సో లెట్ us assume ఈ సర్వర్ 1లో 8 GB ఫుల్ అయిపోయింది అనుకుందాం. మరి పెంచుకోవచ్చా దాని స్టోరేజ్ని? పెంచుకోవచ్చు, వై నాట్? పెంచుకోవచ్చు. మామూలుగా మీరు ల్యాప్టాప్లో పెంచుకున్నట్టు దీన్ని కూడా పెంచుకోవచ్చు. బట్ నాకు ఇలా వద్దండి. నేనేమనుకుంటున్నా అంటే ఒక పెన్ డ్రైవ్ లాగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ని అటాచ్ చేయొచ్చా? కెన్ ఐ అటాచ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్? సో మేబీ ఇక్కడ ఒక Yes. కెన్ ఐ అటాచ్ టు దట్? ఇప్పుడు మీ ల్యాప్టాప్కి మీరు పెన్ డ్రైవ్ అటాచ్ చేయొచ్చా? చేయొచ్చు. అట్లనే లైనక్స్ EC2 ఇన్స్టాన్స్ కూడా మీరు ఎక్స్టర్నల్గా వాల్యూమ్ని అటాచ్ చేయొచ్చు. బేసికల్లీ దాన్ని బ్లాక్ వాల్యూమ్ అంటారు. ఈవెన్ బై ద వే ఇది కూడా బ్లాక్ వాల్యూమే. ఈ 8 GB కూడా బ్లాక్ వాల్యూమ్. మీరు ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడికి వస్తే మీరు ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, మీ ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అని కనిపిస్తుందా? ఎస్, స్టోరేజ్ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ స్టోరేజ్లోకి వస్తే యాక్చువల్లీ 8 GB అటాచ్ అయ్యి ఉంది దానికి. ఏది ఆ బ్లాక్ డివైస్ పేరు ఏంటిది అంటే, ఆ బ్లాక్ డివైస్ పేరు /dev xvda. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ పేరు సింపుల్గా మన లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఆ పెన్ డ్రైవ్ పేరు /dev xvda. అది 8 GB ఈ సర్వర్కి అటాచ్ అయ్యింది. ఎవరు అటాచ్ చేసింది? మనం క్రియేట్ చేసేటప్పుడు AWS అటాచ్ చేసుకుంది. బట్ నేనేమంటున్నా, ఈ 8 GB వద్దు, ఇంకో డివైస్, ఇంకో పెన్ డ్రైవ్ తీసుకుంటా. మేబీ /dev xvda బదులు DB అనుకుందాం, ఆర్ ఇంకేదో అనుకుందాం, DA DBD వాట్ ఎవర్. అది ఇంకో 100 GBయో 50 GBయో వాట్ ఎవర్. దాన్ని అటాచ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. వీటిని అన్నిటిని ఏమంటారంటే వాల్యూమ్స్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ వాల్యూమ్స్ అంటారు. ఓకే, బ్లాక్ వాల్యూమ్. ఈ సర్వీస్ ఏంటిది అంటే బ్లాక్ వాల్యూమ్ స్టోరేజ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇక్కడ ఉంటుంది చూడండి, కిందికి వస్తే చూడండి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఇక్కడ మీరు వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ 8 GB మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ 8 GB ఇది సర్వర్ 1 ఒకటి, ఇంకోటి సర్వర్ 2ది. ఓకే, ఈ 1 GB వాల్యూమ్ ఇందాక నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నేను డిలీట్ చేస్తాను. రైట్ క్లిక్, డిలీట్ వాల్యూమ్, టైప్ డిలీట్. ఇందాక నేను ప్రాక్టీస్ చేస్తా క్లాస్ ముందు ఒకసారి. సో మేబీ దాన్ని. సో ఇప్పుడు మీకు ఇవి కనిపిస్తున్నాయి ఏంటివి? ఈ 8 GB ఇవి ఒకటి సర్వర్ 1ది చూడండి, USIst 1ది చూడండి ఇక్కడ. ఒకటి సర్వర్ 1కి అటాచ్ అయింది dev xvda, ఇంకోటి సర్వర్ 2కి dev xvda. నేనేం చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఐ వాంట్ టు క్రియేట్ 1 more వాల్యూమ్. దాన్ని ఈ సర్వర్కి అటాచ్ చేయొచ్చా? చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం, తర్వాత సర్వర్కి అటాచ్ చేద్దాం, తర్వాత సర్వర్ లోపల కనిపించాలి ఆ వాల్యూమ్ కూడా. ఇప్పుడు చూడండి, ఆ కమాండ్ ఏంటో చూడండి. సర్వర్ లోపల LSBLK కొడదాం, లిస్ట్ బ్లాక్ స్టోరేజ్. ఏమని చెప్తుంది? ఒక 8 GB వాల్యూమ్ ఉందంట. xvda, ఆ డివైస్ పేరు ఏంటి చూడండి, xvda. ఇందాకనే కనిపించింది ఎక్కడ? xvda. ఇది వాల్యూమ్. ఇది ఏమైంది? ఆ 8 GB ఓకే రూట్ డైరెక్టరీకి మౌంట్ అయింది. జనరల్లీ మీకు వాల్యూమ్ ఉంటే సరిపోదు, ఆ వాల్యూము అంటే ఆ స్టోరేజ్ ఉంటే సరిపోదు. ఆ స్టోరేజ్ ఏదో ఒక డ్రైవ్కి మౌంట్ అయి ఉండాలి.
విండోస్లో కూడా మీరు గమనిస్తే నేను లెట్ మీ నా పీసీలోకి వెళ్తే ఇక్కడ 11 జీబీ ఉంది, ఇక్కడ 124 జీబీ ఉంది. ఆ జీబీ ఎట్లా పార్టీషన్ చేసిన నేను సి డ్రైవ్కి డి డ్రైవ్కి మౌంట్ చేసిన, పార్టీషన్ చేసిన. అలానే ఇప్పుడు లైనక్స్లో కూడా మీకు స్టోరేజ్ ఉంటే సరిపోదు, దాన్ని మీరు ప్రాపర్గా మౌంట్ చేసుకోవాలి పార్టీషన్ లాగా. లైనక్స్లో కాన్సెప్ట్ ఉంది, ఏంటిది అంటే స్టోరేజ్ని ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్లీ రూట్ దానికే మౌంట్ అయింది, ఏడబ్ల్యూఎస్ఏ చేసింది. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఒక ఎక్స్ట్రా వాల్యూమ్ అటాచ్ చేసి దాన్ని ఇక్కడ మౌంట్ చేయాలి ఏదో ఒక డైరెక్టరీకి. ఈ మౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు టీవీ కొన్నారు, టీవీ కొంటే సరిపోదు, దాన్ని వాల్ మౌంట్ చేయాలి. టీవీని వాల్ మౌంట్ చేస్తే మీరు ఆ టీవీని చూడగలుగుతారు. ఇక్కడ కూడా మీ స్టోరేజ్ని మీరు ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి, ఏదో ఒక ఫోల్డర్కి మౌంట్ చేయాలి. ఇక్కడ సి డ్రైవ్ డి డ్రైవ్ అని విండోస్లో అంటాం, ఇక్కడ రూట్లోనే చేయాలి. జస్ట్ ఫెమిలియర్ కానీ క్లమ్సీ అనిపించినా వరీ కావాల్సిన పని లేదు, చాలా ఈజీ. కొత్తలోనే క్లమ్సీ ఉంటుంది. నో లెటర్స్ క్రియేట్ ఏ వాల్యూమ్. బ్లాక్ స్టోర్లోకి వచ్చినాం, వాల్యూమ్స్లోకి వచ్చినాం. ఆల్రెడీ 2 బై డిఫాల్ట్ 8 జీబీలు ఉన్నాయి, సర్వర్ 1 సర్వర్ 2. క్రియేట్ వాల్యూమ్. సో జనరల్ పర్పస్ ఎంత ఇద్దాం సైజు, మీరు 1 జీబీ నుంచి 16,000 జీబీ వరకు ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం ఎంత ఇచ్చుకోండి. బట్ 1 జీబీ ఇచ్చినా 16,000 జీబీ ఇచ్చినా ఒకటే, బెటర్ నేను 1 జీబీ ఇస్తాను, బిల్ పడదు. ఓకే, సో అప్ టు 30 జీబీ వరకు వాడుకోవచ్చు, బట్ అవసరం లేదు, 1 జీబీ ఇస్తుంది. ఇది స్పీడ్, ఇన్పుట్ అవుట్పుట్ స్పీడ్, త్రూపుట్, ఫైన్. ఇప్పుడు ఈ వాల్యూమ్ని ఎక్కడ క్రియేట్ చేయాలని చెప్పండి. ఈ బ్లాక్ వాల్యూమ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ క్రియేట్ చేయాలి, ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలి, మీ సర్వర్ ఎక్కడ ఉందో అక్కడనే క్రియేట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మీ పెన్ డ్రైవ్ ఒక దగ్గర, ల్యాప్టాప్ ఒక దగ్గర ఉంటే సరిపోద్దా, కుదరదు. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ సేమ్ లొకేషన్లో ఉంటేనే మీరు అటాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు ల్యాప్టాప్ ఎక్కడ ఉంది, అవైలబిలిటీ జోన్ 1Bలో ఉంది, నేను ఇందాక చూపించా 1Bలో ఉంది సర్వర్. సో ఇది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి, మీకు అది ఎక్కడ కనిపిస్తుంది, 1Aలో ఉందా 1Bలో ఉందా, ఇందాక నేను చూపించా. ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే క్వైరీస్లో 1Bలో. సో మన పెన్ డ్రైవ్ స్టోరేజ్ ఆర్ బ్లాక్ వాల్యూమ్ స్టోరేజ్ కూడా 1Bలోనే క్రియేట్ చేయాలి, అవైలబిలిటీ జోన్ 1B. మీకు అవైలబిలిటీ జోన్ అంటే కూడా అర్థమైంది. ఇవేమి టచ్ చేయకండి ప్రస్తుతానికి, వదిలేయండి. సో నేను ఒక ఎక్స్ట్రా 1 జీబీ బ్లాక్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వాల్యూమ్. నౌ వాట్ డు ఐ నీడ్ టు డూ, సరే ఇది 1 జీబీ, ఇదే 1 జీబీ, దీనికి ఏమైనా నేమ్ ఇచ్చుకుందాం. మిగతా కూడా మీరు నేమ్స్ ఇచ్చుకోవచ్చు. దీన్ని ఏమంటా నేను వాల్యూమ్ 1 అంట, వాల్యూమ్ 1. ఇప్పుడు ఈ వాల్యూమ్ 1 చూడండి అది ఎలా ఉంది, యూజ్లో ఉందా లేదు, అది జస్ట్ అవైలబుల్ ఉంది అంతే, రెడీ టు సర్వ్. దాన్ని నేను ఏదో ఒక సర్వర్కి అటాచ్ చేస్తే అది యూజ్లో ఉంటుంది. ఇప్పుడు ఏ సర్వర్కి అటాచ్ చేద్దాం, మన అజెండా ప్రకారం సర్వర్ 1కి అటాచ్ చేయాలి, మన అజెండా ప్రకారం సర్వర్ 1కి అటాచ్ చేయాలి. బట్ చూడండి ఈ XVDA 8 జీబీ రూట్కి మౌంట్ అయింది. ఆ కమాండ్ నీట్గా తెలుసుకోవాలి అంటే ఏంటంటే df-TH ఆర్ జస్ట్ హెచ్ అని కొట్టండి చాలు. డిస్క్ ఫైల్ సిస్టమ్. బేసికల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డ్రైవ్ కాన్సెప్ట్ లేదు, ఫైల్ సిస్టమ్ ఉందన్నట్టు. మీరు ఆ వాల్యూమ్ ఏదైతే వచ్చిందో అది మీరు ఫైల్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. చూడండి ఫైల్ సిస్టమ్ /dev XVDA, దాన్ని రూట్ డైరెక్టరీకి మౌంట్ చేసిన 8 జీబీ. అది రూట్ డైరెక్టరీ నేను మౌంట్ చేయలేదు, సర్వర్ క్రియేట్ అయినప్పుడు అదే మౌంట్ చేస్తుంది, AWS మౌంట్ చేస్తుంది. అందులో 1.6 జీబీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ యూజ్ చేస్తుంది, అవైలబుల్ 6.5 జీబీ ఉంది, అంటే 20% యూజ్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి, వాల్యూమ్ క్రియేట్ చేసి దాన్ని అటాచ్ చేస్తే మనకు కనిపిస్తుంది, ఇక్కడ అటాచ్ చేసి LSBAగా అనిపిస్తుంది. అక్కడికి ఆపొద్దు, దాన్ని ఫైల్ సిస్టమ్గా కన్వర్ట్ చేసి మన నచ్చిన డైరెక్టరీకి మౌంట్ చేసుకోవాలి. చూద్దాం మనం. ఓకే, సో క్రియేట్ అయిందా వాల్యూమ్? ఎస్, క్రియేట్ అయింది. దాన్ని ఏం చేద్దాం ఇప్పుడు, రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్. ఓకే, ఎక్కడ ఈ అవైలబిలిటీ జోన్లో 2 సర్వర్లు ఉన్నాయి, అందుకే సేమ్ అవైలబిలిటీ జోన్ పెట్టమన్నా.
ఇప్పుడు ఈ వాల్యూమ్ ఎక్కడ ఉంది? అవైలబిలిటీ జోన్ 1Bలో ఉంది. సో అక్కడ ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 2 సర్వర్స్ ఉన్నాయి. సో ఏ సర్వర్కి అటాచ్ చేద్దాం? నీ ఇష్టం, బట్ ఇక్కడ మన అజెండా ప్రకారం సర్వర్ 1. నేమ్ ఏమి ఇద్దాం? మీ ఇష్టం. ఓకే, సో ఏమంటుండు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. /dev/sdb ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో నేను SDF సెలెక్ట్ చేస్తాను. దో మీరు SDF సెలెక్ట్ చేసినా ఇక్కడ ఏమంటుండే వాడు, ఈ కొత్త సర్వర్స్ మీరు SDF ఉన్నా కూడా అది XVDF లాగా చూపిస్తుందని చెప్తాడు. ఇక్కడ SDF ఉన్నా XVDF లేదు, నేను SDB సెలెక్ట్ చేస్తాను. అది XVDB లాగా చూపిస్తుంది. బట్ ఎనీవే నేను రికమెండెడ్ ఏంటంటే SDF తీసుకున్నాం. XVDF ఇలా చూపిస్తుంది. అది మన హెడేక్ కాదు. సరే, మీరు ఏం చేస్తారు? ఆ వాల్యూమ్ని సర్వర్ 1కి అటాచ్ చేస్తుంది. సర్వర్ 1 అటాచ్ వాల్యూమ్ ఇంతకుముందు అవైలబుల్ ఉన్నది కాస్త ఇప్పుడు యూజ్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ యూజ్ దేనికి అటాచ్ అయింది అంటే ఇది వాల్యూమ్ పేరు SDF అటాచ్. మరి ఇక్కడికి వెళ్ళి చూద్దామా? మరి ఇప్పుడు ఇంకా కాలేదు, ఇది అవుతుంది. అటాచ్ పూర్తిగా కాలేదు. ఇన్సఫిషియంట్ డేటా, ఇంకా పూర్తిగా అటాచ్ కాలేదు. లెట్ ఇట్, పర్వాలేదు. ఇక్కడికి వచ్చి మీరు క్లియర్ కొట్టండి. స్క్రీన్ ఫుల్ అయితే క్లియర్ కొట్టండి. ఇవి బేసిక్ లైనక్స్ కమాండ్స్. ఓకే, సో క్లియర్ కొట్టండి. స్క్రీన్ ఫుల్ అయితే క్లియర్. నా ఇప్పుడు మళ్ళీ LSBLK కొట్టండి. లిస్ట్ బ్లాక్ స్టోరేజ్ వచ్చిందా? మీ XVDF వచ్చింది 1 GB. బట్ ఇది వస్తే సరిపోదు, మరి దేనికో దానికి మౌంట్ అయిందా? కాలే. ఇక్కడ మౌంట్ పాయింట్ ఏం లేదు. అందుకే మీరు దాన్ని వాడుకోలేదు. దాన్ని వాడుకుందామంటే కుదరదు. నేను DF-TH ఇచ్చి దాన్ని నేను వాడుకోగలనా? ఇట్లా ఎంత అవైలబుల్ ఉంది, ఎంత యూజ్ అని చూడగలుగుతున్నా? చూడలేరు. ఏం చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్. అండ్ ఆ తర్వాత ఆ ఫైల్ సిస్టమ్కి మీరు ఏదో ఒక డైరెక్టరీకి మౌంట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి సార్? సింపుల్ అండి, మీకు ఆ కమాండ్ చెప్తున్నాను చూడు. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే MKFS మేక్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అంటే రకరకాల టైప్స్ ఉన్నాయి. నేను ext4 ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను. టైప్ ఆఫ్ ఏంటిది? ext4. ఓకే, MKFS దేనికి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? /dev/xvdf ఏ వాల్యూమ్కి? ఇది XVDF క్రియేట్ ఫైల్ సిస్టమ్. తర్వాత ఏం చేయాలి? మౌంట్ చేయాలి. మౌంట్ దేన్ని? ఈ ఫైల్ సిస్టమ్ని దేనికి మౌంట్ చేయాలి? మీకు నచ్చిన డైరెక్టరీకి మౌంట్ చేయండి. మేబీ నేను /మధు అనే డైరెక్టరీకి మౌంట్ చేస్తాను. ఓకే, బట్ మధు అనే డైరెక్టరీ ఉందా? మరి లేదు. ఫ్రెష్ సర్వర్ కదా, క్రియేట్ చేయాలి. అంతకన్నా ముందే mkdir/మధు /మధు సింపుల్. సో చూడండి, ఫస్ట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం. క్లియర్ MKFS -t ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటిది? ext4 /dev/xvdf ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన. ఓకే, సో a file system got created. Creating file system done. సో మరి అట్లా అని ఇక్కడ మీకు కనిపిస్తుందా? DF-TH అంటే కనిపించదు. సో దాన్ని మౌంట్ చేస్తేనే కనిపిస్తుంది. సో ఏం చేయాలి? మీరు అంతకన్నా ముందు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. mkdir/మధు అంటే మీరు క్రియేట్ చేసిన ఈ /మధు ఫోల్డర్కి ఇక్కడ నుంచి మౌంట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసింది. సో వాట్ ఐ డూ నౌ? మౌంట్. వాట్ యూ వాంట్ టు మౌంట్? ఆ ఫైల్ సిస్టమ్ని /dev/xvdfని దేనికి మౌంట్ చేయాలనుకుంటున్నారు? మధు డైరెక్టరీకి మౌంట్ చేయాలనుకుంటున్నారు. ఏ టైపు? -t ext4 అంతేనా? ఎంటర్. డన్. ఏం జరిగింది ఇప్పుడు చూడండి. DF-TH ఇది మీ ఫైల్ సిస్టమ్. యాక్చువల్లీ ఇది మీరు బ్లాక్ వాల్యూమ్ లాగా మౌంట్ చేసిండ్రు.
అంటే బ్లాక్ వాల్యూమ్ లాగా అటాచ్ చేసిండ్రు. దాన్ని మీరు ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు. దాన్ని దాని టైప్ ext4 దాని సైజు 1 GB, ఎంబీలో అయితే ఇంత వస్తుంది అనుకోండి. సో ప్రస్తుతానికి అంత పెద్దగా ఏం లేదు, 24K ఏదో ఉంది బై డిఫాల్ట్. మౌంటెడ్ ఆన్ ఫ్లాష్ మోడ్, ఇలా మీరు మౌంట్ చేస్తారు. గైస్, ఆర్ వి క్లియర్ సో ఫార్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ కమాండ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ టాక్ ఎవ్రీవన్. హలో, వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, సో ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినాం. ఫస్ట్ అంతకన్నా ముందు ఏం చేసినాం? అటాచ్ చేసినాం. దాన్ని LSBLK కమాండ్తో చూసినాం. ఓకే, సో కనిపించింది. బేసికల్ మనం ఏం చేసినాం? సింపుల్గా మళ్ళీ చెప్తున్నాం. క్లియర్ చేసిన LSBLK, ఇది మీరు ఓకే అటాచ్ చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ముందు కనిపేది ఇక్కడ స్లాష్ మధు అని. సో మౌంట్ పాయింట్ కనిపించదు ఫస్ట్, జస్ట్ ఇక్కడ ఏం కనిపించదు. సో మీరు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన హిస్టరీ కమాండ్ కొడితే మీకు అవి కనిపిస్తాయండి. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసింది దీనికి /xvideo. తర్వాత ఏం చేసిండ్రు? ఓకే, సో ఫోల్డర్ క్రియేట్ చేసిండ్రు mkdir మధు అని. హిస్టరీ ఫస్ట్ మీరు LSBLK ద్వారా మీకు అటాచ్ అయిందో లేదో కనిపించింది. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు, ఫోల్డర్ క్రియేట్ చేసిండ్రు, మౌంట్ చేసిండ్రు. ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు? ఇంకా DF-TH కనిపిస్తుంది కదా మౌంట్ అయినట్టు, దాని లోపలికి వెళ్ళి మీకు నచ్చింది చేసుకోవచ్చు. CD/మధు నేను /మధు క్రియేట్ చేసినప్పుడు /మధు. ఇప్పుడే అందులో మీరు LS కొట్టండి, వ్యూ చూడండి, ఏం లేవు. ఇది లాస్ట్ అండ్ ఫౌండ్ అని డిఫాల్ట్ ఏదో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా క్రియేట్ చేయొచ్చు. ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్, చిరు, నాగార్జున, వెంకీ, బాల, నాకు నచ్చిన ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా. క్లియర్. సో ఈ ఫైల్స్ క్రియేట్ చేసిన ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. mkdir, పవన్, రామ్, అఖిల్, blah blah blah, something random, LL, no offense to anyone. Yeah, so files క్రియేట్ చేసినాం, ఫోల్డర్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి సార్? 8 GB ఉన్నాయా, 1 GB ఉన్నాయా? ఇప్పుడు ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ వాల్యూమ్లో ఉన్నాయి? 8 GB వాల్యూమ్లో ఉన్నాయా, 1 GB వాల్యూమ్లో ఉన్నాయా? 1 GB వాల్యూమ్లో ఉన్నాయి, పెన్ డ్రైవ్లో ఉన్నాయి. గాట్ ఇట్? ఐ మేకింగ్ సెన్స్? ఈ రకంగా మనం అటాచ్ చేయొచ్చు. సో ఇంకొక 5 minutes తీసుకోవచ్చా? హలో. Yes, bro. సో నా ఓకే, మన దగ్గర సర్వర్ 2 కూడా ఉంది బై ద వే. సో వాట్ వీ హ్యావ్ డన్, మనం సర్వర్ 2 కూడా క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న 1 GB వాల్యూమ్ ఉంది కదా, 1 GB వాల్యూమ్, దీన్ని ఇందులో ఆల్రెడీ 8 GB ఎలా ఉంది మీకు తెలుసు. సర్వర్ 2లో 8 GB ఉంది. నేను ఇక్కడున్న 1 GB వాల్యూమ్ని దీనికి అటాచ్ చేయొచ్చా? వాట్ డూ యు సజెస్ట్? చేయొచ్చా, చేయరాదా? చేయొచ్చు బ్రో. ఎలా Yes, చేస్తావు? First we need to detach the 1 GB memory. డిటాచ్ వద్దు. ఫస్ట్ థింగ్ మీరు అటాచ్ చేయలేరు, ఎందుకంటే పెన్ డ్రైవ్ని మీరు ఆల్రెడీ ఒక ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తారు. దాన్ని డిటాచ్ చేయకుండా వేరే ల్యాప్టాప్ కనెక్ట్ చేయలేము. మీరేమంటారు? దీన్ని డిటాచ్ చేసి కనెక్ట్ చేద్దాం అంటారు. అలా వద్దు. నాకు ఎలా కావాలి అంటే ఇది ఇలానే ఉండాలి. దీన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇది ఇలానే ఉండాలి, సెటప్ కనెక్ట్ అయ్యే ఉండాలి. దీన్ని దీనికి అటాచ్ చేయొచ్చా అంటే చెయ్యలేము. ఒకటే పెన్ డ్రైవ్ని ప్యారలల్ గా 2 ల్యాప్టాప్ కనెక్ట్ చేయగలుగుతారా? చేయలేదు. సో మరి ఇక్కడ ఏం చేయొచ్చు? మరి నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఈ ఆప్షన్ ఏంటిది అంటే, మీరు దీన్ని బ్యాకప్ తీసుకోవాలి. డైరెక్ట్లీ అటాచ్ చేయలేదు, దీన్ని బ్యాకప్ తీసుకోవాలి. ఆ బ్యాకప్ సర్వీస్ పేరు స్నాప్షాట్. ఓకే, స్నాప్షాట్ తీసుకోవాలి. వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు టేక్ ఏ స్నాప్షాట్. బ్యాకప్ తీసుకుంటారు. ఆ బ్యాకప్ నుంచి ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆ వాల్యూమ్లో ఏముంటుంది? ఇది సేమ్ కదా, బ్యాకప్ నుంచి వచ్చింది కాబట్టి సేమ్ డేటా ఉంటుంది. చిరువు, నాగార్జున, వెంకీ, బ్లా బ్లా బ్లా, దాన్ని అటాచ్ చేయండి. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. డైరెక్ట్లీ మీరు చేయలేరు.
ఓకే, నాట్ పాసిబుల్. అందుకే దాన్ని బ్యాకప్ స్నాప్షాట్ తీసుకోండి, దాని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయండి, ఆ వాల్యూమ్ని అటాచ్ చేయండి, ఇక్కడ మీరు ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం నెక్స్ట్ 5 minutes. గాట్ ఇట్? అజెండా అందరికి అర్థమైందా? ఓకే, సో చలో లెట్స్ కనెక్ట్ టు దట్ సర్వర్ 2. ఫస్ట్ మనం సర్వర్ 2 కనెక్ట్ అయ్యాం. రిఫ్రెష్. సర్వర్ 2 కనెక్ట్. ఓకే, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. మీ బార్ 16 కీస్లోకి వెళ్ళండి. సో రైట్ క్లిక్, వ్యూ మారింది అందుకే ఇలా వస్తుంది. ఫైన్, ఈ బ్లాంక్ స్పేస్లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఏం చేయాలి? సో ఇవే కమాండ్స్ కాపీ చేయాలి. సో chmod కాపీ పేస్ట్, తర్వాత ఈ 4th ఇగ్నోర్ చేసి ఇక్కడికి వచ్చేయండి. కాపీ పేస్ట్. ఇది సర్వర్ 2. yes, would you like to connect? yes. స్క్రీన్ ఫుల్ అయిందా? క్లియర్ చేయండి. సరే, ఇది సర్వర్ 2. యూజర్ చేంజ్ చేద్దాం. ఏం చేయాలి? sudo su dash. ఈ కమాండ్స్ ఇందాకే చెప్పా, మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకోకండి. ఇవి sudo su dash hostname ctl set -hostname, hostname ctl set -hostname సర్వర్ 2 అంట. రిఫ్లెక్ట్ చేయడానికి మళ్ళీ ఒక్కసారి sudo su dash అని. ఆల్ రైట్, సర్వర్ 2లో ఉన్నాం. ఒక్కసారి lsblk కొట్టండి, లిస్ట్ బ్లాక్ స్టోరేజ్. దీనికి కూడా 8 GB ఉంది ప్రస్తుతానికి. ఓకే, df-th కొట్టండి. ఓకే, ఫైల్ సిస్టమ్ xvda ఉంది, అదే రూట్ డైరెక్టరీకి మౌంట్ అయ్యింది. ఇప్పుడు మన అజెండాని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ డు వి నీడ్ టు డూ? దీన్ని బ్యాకప్ తీసుకోవాలి. వాల్యూమ్ ఎలా బ్యాకప్ తీసుకోవాలి? స్నాప్షాట్ రూపంలో తీసుకోవాలి. కింద కనిపించాలి స్నాప్షాట్లో, లేదు ప్రస్తుతానికి. వాల్యూమ్స్లోకి రండి, రైట్ క్లిక్, క్రియేట్ స్నాప్షాట్. సింపుల్ అంటే క్రియేట్ బ్యాకప్. ఓకే, సో ఫైన్. ఏమి ఇద్దాం? ఇవేం వదిలేయాలి, మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఇస్తే ఇచ్చుకోండి కూడా. ఇవేం సెలెక్ట్ చేయకండి ప్రస్తుతానికి. జస్ట్ ఈ వాల్యూమ్ నుంచి స్నాప్షాట్ క్రియేట్ చేయండి అంతే. ఇక్కడ కనిపిస్తుంది సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ స్నాప్షాట్ అంటే. స్నాప్షాట్లోకి వెళ్ళండి, చూడండి మీ 1 GB వాల్యూమ్కి స్నాప్షాట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. Wait, let's wait. So far, any questions? Are you with me? Hello? Everyone? Yes. Okay. So, కొంచెం టైం పడుతుంది, అంత టైం ఏం తీసుకోదు, అందులో ఏం డేటా లేదు కదా. Let us see. Refresh. You're done. Backup completed. అందులో 4 ఫైల్స్ ఉన్నాయి, చిరు ఏదో బాలయ్య ఏదో ఉన్నాయి. సరే, కంప్లీటెడ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్నాప్షాట్ వస్తే సరిపోతుంది. స్నాప్షాట్ని వాల్యూమ్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి సార్? రైట్ క్లిక్, స్నాప్షాట్ నుంచి ఏం చేయాలి? క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ సైజ్ ఎంత తీసుకోవాలి? సో స్నాప్షాట్ సైజ్ 1 GB కాబట్టి మీరు మళ్ళీ 1 GB పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ సేమ్. తగ్గలేరు, పెంచగలుగుతారు కానీ తగ్గలేరు. సరే, 1 GB. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ కావాలి చెప్పండి? ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ కావాలి? టోటల్ 7 ఉన్నాయి అవైలబిలిటీ జోన్, ABCDEF. ఎక్కడ క్రియేట్ కావాలి? 1B. 1A 1B? 1B. మీ సర్వర్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు 2 సర్వర్లు 1Bలోనే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకటి 1Aలో ఒకటి 1Bలో పెట్టుకోండి. అప్పుడు మీకు ఇక్కడ 1B సెలెక్ట్ చేయాలి. సారీ, 1A 1B 1C. సో మీ ఏ సర్వర్ కనెక్ట్ చేయాలనుకుంటే అది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ప్రస్తుతానికి నా 2 సర్వర్లు 1BA, సో 1BA.
ఆల్ రైట్. ఇవంతా మీరు ప్రస్తుతానికి పట్టుకోవాల్సిన పని లేదు. క్రియేట్ వాల్యూమ్. సో వాల్యూమ్ క్రియేట్ అవ్వాలి. వాల్యూమ్లోకి వెళ్ళండి. ఇది 1 GB, ఎక్స్ట్రా 1 GB. ఇది వాల్యూమ్ 2. బేసికలీ ఇది వాల్యూమ్ 2 కాదు, వాల్యూమ్ 2, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ వాల్యూమ్ 1 అసలు బేసికల్ ఇది. వాల్యూమ్ 1 నుంచి స్నాప్షాట్ తీసుకున్నాం. స్నాప్షాట్ నుంచి మళ్ళీ వాల్యూమ్ 2ని క్రియేట్ చేసినాం. అంటే ఎగ్జాక్ట్లీ వాల్యూమ్ 2 కాపీ ఆఫ్ వాల్యూమ్ 1. వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 స్టేట్. సో అవైలబుల్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని సర్వర్ 2కి అటాచ్ చేయాలి. సర్వర్ 2కి అటాచ్ చేస్తే ఇక్కడ మనకు కనిపించాలి సర్వర్ 2లో. లెట్ us do that. Right click, attach volume. To whom? అవైలబిలిటీ జోన్ 1Bలో ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 2 సర్వర్లు ఉన్నాయి. మళ్ళీ సర్వర్ 1కి అటాచ్ చేస్తే దెర్ ఇస్ నో పాయింట్. సర్వర్ 2. సర్వర్ 2. యా. డివైస్ నేమ్ ఏం పెడతారు మీ ఇష్టం. సో SDF పెట్టండి, బట్ అది ఇక్కడ SDF పెట్టినా అక్కడ XVDF అని కనిపిస్తుంది. అటాచ్ వాల్యూమ్. వాల్యూమ్ అటాచ్ చేసినాం. ఇక్కడ మీకు అది ఓకే. ఇది ఇంతకుముందు అవైలబుల్ ఉంటే ఇప్పుడు యూజ్లోకి వస్తుంది. ఒక్కసారి ఇక్కడ చెక్ చేద్దాం. క్లియర్. చూడండి, ఇంతకుముందు ఏముంది? లేదు ఇక్కడ వాల్యూమ్. ఇప్పుడు క్లియర్ కొడుతున్నాం. LSBLK. చూడండి XVDF కనిపిస్తుంది, బట్ దేనికి కూడా మౌంట్ కాలేదు. సో ఇప్పుడు మీ బాధ్యత ఏంది? సో దాన్ని యూజ్లోకి తేవాలంటే, దాన్ని మీరు వాడుకోగలగాలి అంటే మీకు ఇక్కడ కనిపించాలి. DF-THలో కనిపించాలి వాడుకోగలగాలి అంటే. బట్ ఇక్కడ మీకు ఫైల్ సిస్టమ్ ఉండాలి దానికి. సో లెట్స్ క్రియేట్ సేమ్ కమాండ్స్. ఓకే, మళ్ళీ సేమ్ కమాండ్స్. కాకపోతే మీరు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు? ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు మీరు మళ్ళీ క్రియేట్ చేస్తే దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసినట్టు అవుతుంది మళ్ళీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తే. సో ఈ కమాండ్ అవసరం లేదు. ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉందంటే దాన్ని మౌంట్ చేస్తే చాలు. ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉంది, దాన్ని మౌంట్ చేస్తే చాలు. సో ఏం చేయాలి చెప్పండి? మౌంట్. ఓకే, సో /dev/xvdf. దీన్ని దేనికి మౌంట్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ /మధుగా, లేదు సార్ ఫోల్డర్ నేమ్ చేంజ్ చేస్తా, /kiran కా, మీ ఇష్టం. బట్ కిరణ్ అనే ఫోల్డర్ ఉందా? లేదు. మధు అనే ఫోల్డర్ ఉందా? లేదు. మరి ఫస్ట్ అది క్రియేట్ చేద్దాం. Ctrl+C. దీన్ని క్యాన్సిల్ చేయాలంటే Ctrl+C, క్యాన్సల్. ఇది కూడా మేము కొత్త వాళ్ళకి చెప్తున్నా. క్లియర్. CTRL Ctrl+C అంటే క్యాన్సిల్ చేయడానికి, ఆపరేషన్ అబార్ట్ చేయడానికి. mkdir/మధు. సారీ, మధు అయినా ఓకే, కిరణ్ అయినా ఓకే, మీ ఇష్టం. /kiran అని పెడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? మౌంట్ /dev/xvdf ని /kiran కి మౌంట్ చేస్తా. ఏ టైపు? ext4. డన్. ఇప్పుడు చూడండి, DF-TH చూస్తున్నా, ఇది దీనికి మౌంట్ అయింది. సో ఇప్పుడు /kiranలోకి వెళ్తే ఈ ఫైల్ సిస్టంలో ఏమున్నాయో అన్ని మనకి కనిపిస్తాయి. అంటే ఆ వాల్యూమ్లో ఉన్నాయని కనిపిస్తాయి. CD. ఓకే, డైరెక్టరీలోకి వెళ్ళాలంటే CD, ఒక ఫోల్డర్కి స్విచ్ అవ్వాలంటే CD /kiran. ఓకే, LS కొట్టండి. చూసిండ్రా? అఖిల్, బాల, చిరు, నాగా, వెంకి, LL కొట్టండి. ఇవి నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు, సర్వర్ 2లో క్రియేట్ చేయలేదు. ఎక్కడ క్రియేట్ కాబట్టి? సర్వర్ 1లో క్రియేట్ కాబట్టి దాని నుంచి మనం స్నాప్షాట్ తీసుకున్నాం. వాల్యూమ్ నుంచి, స్నాప్షాట్ నుంచి ఇంకో వాల్యూమ్ 2 క్రియేట్ చేసినాం. ఆ వాల్యూమ్ 2ని అటాచ్ చేస్తే ఇందులోకి లాగిన్ అయితే నాకు కనిపిస్తుంది. గాట్ ఇట్ గైస్? హలో, am I making sense? Yes, bro. Am I making sense? Yes, bro. ఇది బేసికల్లీ. ఓకే, సరే, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను సర్వర్ 1లో ఏదైనా డిలీట్ చేస్తా, సర్వర్ 2లో డిలీట్ అయితే వాట్ డూ థింక్? No. కావు. ఎందుకైతే చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా అంటే పెన్ డ్రైవ్ లానే. ఇప్పుడు మరి ఫస్ట్ మీరు పెన్ డ్రైవ్ దీన్ని కనెక్ట్ చేసిండ్రు, ఆ పెన్ డ్రైవ్ నుంచి ఇంకో పెన్ డ్రైవ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో డిలీట్ చేస్తే ఈ పెన్ డ్రైవ్లో డిలీట్ అయితే కావు. దానికి వేరే కాన్సెప్ట్ ఉంది, షేర్డ్ వాల్యూమ్. బట్ ఇక్కడైతే కాన్సెప్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఇది ఇదే ఏమన్నా ఉంటే బ్యాకప్ తీసుకోవడానికి ముందే చేయాలి. ఒకవేళ మీకు అట్లా కావాలి అంటే స్నాప్షాట్ తీసుకోవడానికి ముందే డిలీట్ చేయాలి,
స్నాప్ షాట్ తీసుకోవడానికి ముందే యాడ్ చేయాలి. బట్ ఒక్కసారి స్నాప్ షాట్ తీసుకుంటే ఆ స్నాప్ షాట్ లో ఉన్న వాటి నుంచే ఏవైనా వస్తాయి. గెటింగ్ ఇట్ గైస్? హలో, మధు బ్రో, ఒక స్మాల్ డౌట్. అడగండి. ఇందాక ఫస్ట్ సర్వర్లో వచ్చేసి ఆల్రెడీ మధు ఫోల్డర్ మీద క్రియేట్ చేశారు కదా. అవును సో మళ్ళీ తర్వాత సెకండ్ మళ్ళీ కిరణ్ అనే ఫోల్డర్తో క్రియేట్ చేశారు. అవును. ఆల్రెడీ మౌంట్ అయిపోయి ఉంటుంది కదా మధు లేదు ఫోల్డర్లో లేదు, ఉన్నదే ఇక్కడికి. మధు ఇది ఫోల్డర్ అనేది ఒక మౌంట్ పాయింట్ అబ్బా, అంతే. ఓకే, బేసికల్లీ ఓకే, సర్వర్ 1లో మనం మధు ఫోల్డర్కి, సో సర్వర్ 1లో ఏం చేసినాం, మనం మధు ఫోల్డర్కి మౌంట్ చేసినాం ఈ ఫైల్ సిస్టమ్ని. ఇక్కడ ఈ గోడకి అటాచ్ చేసినాం, ఈ టీవీని ఇక్కడ ఈ గోడకి అటాచ్ చేసినాం. ఈ సర్వర్ 2లో ఈ టీవీని దేనికి మౌంట్ చేసినాం, వాల్ మౌంట్ /కిరణ్ చేసినాం. సో ఫోల్డర్ ఓకే, కానీ ఫైల్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఈ ల్యాప్టాప్కి అటాచ్ చేసినాం, ఇదేమో విండోస్ ల్యాప్టాప్, మేబీ అది లైనక్స్ ల్యాప్టాప్, ఇంకేదో వేరే డెల్ ల్యాప్టాప్, అది హెచ్పి ల్యాప్టాప్, అంతే. గెటింగ్ ఇట్? అంటే కాన్సెప్ట్ అర్థమైతే క్లమ్సీ చేసుకోకండి, కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఒక 1 వీక్ తర్వాత, ఒక 30 డేస్ తర్వాత ఇవన్నీ మీకు సిల్లీ అనిపిస్తాయి. ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది. మీరు ఒక 30 డేస్ తర్వాత ఇవి చూడండి, సిల్లీ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి. ఓకే సరే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో టాస్క్ ఫర్ యూ, మీకు టాస్క్ అంటే మనం క్లాస్ ఒక ఎండ్ చేస్తాను. మనము ఈ ఈ టాస్క్ చేసుకుంటే చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకున్నాం చూడండి. సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం, రీజియన్ అంటే నేర్చుకున్నాం. సో వాట్ వీ హ్యావ్ లర్న్ ఇన్ దిస్ క్లాస్, మనం AWS అకౌంట్ నిన్ననే చెప్పాలండి అది. ఓకే, సో రీజియన్ అంటే ఏందో నేర్చుకున్నాం, అవైలబిలిటీ జోన్ అంటే ఏందో నేర్చుకున్నాం, సర్వర్ క్రియేషన్ నేర్చుకున్నాం. సో అండ్ దాన్ని కనెక్ట్ కావడానికి SSH క్లయింట్ గిట్ బాష్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత సర్వర్కి కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేసాం. సో దానిలో ప్రాసెస్లో ఏం చేసాం, ఒక వాల్యూమ్ క్రియేట్ చేసినాం, ఒక LSBLకి కమాండ్ నేర్చుకున్నాం, వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం, వాల్యూమ్ నుంచి బ్యాకప్ స్నాప్షాట్, ఓకే స్నాప్షాట్ నేర్చుకున్నాం, స్నాప్షాట్ టు వాల్యూమ్ నేర్చుకున్నాం, అటాచ్ చేయడం నేర్చుకున్నాం. ఈవెన్ మీరు డిటాచ్ కూడా చేసుకోవచ్చు, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. డిటాచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకున్నాం చాలా. ఓకే, వీ హ్యావ్ లెర్న్డ్ గుడ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్. నా ఆల్సో మీకు ఎక్స్ట్రా టాస్క్ ఏమి ఇస్తున్నా అంటే, ఇప్పుడు ఈ సర్వర్ 1 ఎందులో ఉంది, ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది, 1Bలో ఉంది. సర్వర్ 2 అవైలబిలిటీ జోన్లో ఉంది, 1Bలో ఉంది. సో మీకు ఈజీ అయింది. మీరేం చేయండి అంటే, ఫస్ట్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. అవుట్పుట్ తెచ్చుకోండి. అవుట్పుట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వర్ 1 ఏమో 1Aలో క్రియేట్ చేయండి, సర్వర్ 2ని మేబీ 1Bలో కానీ 1Cలో కానీ క్రియేట్ చేయండి. ఇప్పుడు ట్రై చేయండి అటాచ్ చేయడానికి, సేమ్ కాన్సెప్ట్. ఎక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది చెప్పండి. ఒకవేళ సర్వర్ 1 ఒక అవైలబిలిటీ జోన్లో ఉండి, సర్వర్ 2 ఇంకో అవైలబిలిటీ జోన్లో ఉంటే ఎక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది, అవైలబిలిటీ జోన్ దగ్గర 1C పెట్టాలి. స్నాప్ షాట్ నుంచి మీరు వాల్యూమ్ క్రియేట్ చేస్తారు, వాల్యూమ్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూమ్కి అవైలబిలిటీ జోన్ సర్వర్ యొక్క అవైలబిలిటీ జోన్ మార్చాలి. ఇది ఒక కాన్సెప్ట్, ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, నార్త్ వర్జీనియాలో ఉన్నాయి. అంటే ఇంకో టాస్క్, అంటే ఎక్కువ అయితే చేయండి, లేకపోతే లేదు. ఇంకో టాస్క్, ఇప్పుడు ఇదంతా నార్త్ వర్జీనియాలో ఉంది. ఇదంతా ఎక్కడ ఉంది, నార్త్ వర్జీనియాలో ఉంది. తర్వాత ఒకవేళ క్రాస్ రీజియన్, ఇక్కడ ఎక్కడో ముంబై రీజియన్ కూడా ఉంది అంటున్నా, ముంబై మరి ముంబైలోకి ఎలా మార్చాలి, ఇప్పుడు ఇక్కడున్న సర్వర్ని, ఇక్కడున్న వాల్యూమ్ని ముంబైలోకి పంపించవచ్చా, ట్రై. ఇది మీకు జస్ట్ థియరిటికల్ టాస్క్, రేపు నేను ప్రాక్టికల్గా చూపిస్తా. ముంబైలోకి చేయొచ్చా అంటే చూడండి, చేయొస్తాను. టాస్క్ ఫర్ ఈ వాల్యూమ్ని ముంబైలో కూడా ఒక సర్వర్ ఉంటే ఆ సర్వర్లోకి పంపించవచ్చా? వాట్ డూ థింక్? పంపించచ్చు. ట్రై చేయండి, రేపు నేను చెప్తే ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడే చెప్పాలి, బట్ సరే, ఓకే వెరీ బిగినింగ్లోనే మిమ్మల్ని ఎగ్జాస్ట్ చేయాలనుకోవట్లేను. సో ట్రై చేయండి. సో మల్టిపుల్ టాస్క్స్ ఇచ్చాను. ఫస్ట్ నేను చెప్పినట్టయితే ప్రాక్టీస్ చేయండి. మిగతా టాస్క్లు చేస్తారో లేదనేది పక్కన పెట్టండి. నేను చెప్పిన టాస్క్ చెప్పినట్టయితే చేయండి. క్లాస్లో ప్రాక్టీస్ చేసినట్టు ఫస్ట్ చేయండి. ఆ తర్వాత అవుట్పుట్ తెచ్చుకోవడమే ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే,
మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీనప్ చేయండి. ఫస్ట్ సర్వర్స్ క్రియేట్ చేశారు కదా, సర్వర్స్ని టర్మినేట్ చేయండి. సో మీరు టర్మినేట్ చేస్తున్నారు అంటే సర్వర్స్తో పాటు సర్వర్ రిసోర్సెస్ వాల్యూమ్స్ కూడా డిలీట్ అవుతాయి. సో సర్వర్కి బై డిఫాల్ట్ ఏ వాల్యూమ్ అటాచ్ అయింది, రూట్ వాల్యూమ్ అటాచ్ అయింది. సో రూట్ వాల్యూమ్స్ కూడా డిలీట్ అవుతాయి, అంటే 8 GB వాల్యూమ్స్. రీఫ్రెష్. ఇవి నీట్గా షట్ డౌన్ అయితే ఇక్కడ మీరు వాల్యూమ్స్లోకి వెళ్తే ఈ 8 GB ఎగిరిపోతాయి. 1 GB అలా ఉంటుంది. 1 GB ఏమైతుందంటే డిటాచ్ అయిపోతుంది. ఓకే, సో ఇన్ యూజ్ నుంచి డిటాచ్ అయిపోతాయి. ఈ 8 GB ఎగిరిపోతాయి. చూడండి, ఇది డిటాచ్ అయిపోయింది. ఒక 1 GB డిటాచ్ అయింది, ఇంకో 1 GB కూడా అవుతుంది. రీఫ్రెష్. ఓకే, ఇంకా కాలేదు. సర్వర్ 1 చూడండి, ఒక 8 GB ఎగిరిపోయింది కూడా. సర్వర్ 1కో సర్వర్ 2తో 8 GB అయిపోయింది, కంప్లీట్లీ టర్మినేట్ అయిపోయింది. రీఫ్రెష్. డన్. ఓన్లీ 1 GB వాల్యూమ్సే ఉన్నాయి డిటాచ్డ్ స్టేట్లో, అవైలబుల్ స్టేట్. వీటిని మీరు మాన్యువల్లీ డిలీట్ చేయండి. డిలీట్ వాల్యూమ్స్. సో టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్. ఇక్కడతో ఆగకండి, స్నాప్ షాట్ కూడా డిలీట్ చేయాలి. ఓకే, సో స్నాప్ షాట్ కూడా డిలీట్ చేయాలి. సెలెక్ట్ ద స్నాప్ షాట్, డిలీట్ స్నాప్ షాట్. టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ డిలీట్. అండ్ మీకు తెలుసో తెలియక వేరే రీజియన్స్లో, ఇప్పుడు ఇది నార్త్ వర్జీనియా, వేరే రీజియన్స్లో క్రియేట్ చేసినా కూడా డిలీట్ చేయాల్సిన బాధ్యత మీదే. మీరు మర్చిపోతే బిల్ పడుతుంది. ఓకే, సో డోంట్ వరీ. ఈవెన్ ఒకవేళ హెవీ బిల్ పడ్డా ఫస్ట్ టైం మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదో బిల్లు పడుతుందని భయంతో ప్రాక్టీస్ చేయకండి. బట్ ఓకే, సో డిలీట్ చేయండి. ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్, గుడ్ స్టాండర్డ్. ఆల్ రైట్. సో అంతే, ఇంకా ఏం లేదు. సో మీరు ఈసీ2 డాష్బోర్డ్లోకి వెళ్తే గేమ్ ఉండ, రీఫ్రెష్. ఏమీ లేవు. ఈ కీ పేర్లకు సెక్యూరిటీ గ్రూప్స్కి బిల్లు పడదు. ఇన్స్టాన్సెస్ పడితే ఇన్స్టాన్సెస్ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవి టర్మినేటెడ్, ఇంకో 20 minutesలో అవి పోతాయి. డాష్బోర్డ్. సో కీ పేర్స్ మీరు క్రియేట్ చేసిన కీ పేర్ ఎక్కడ ఉంది, ఇందాక అడిగారు కదా ఎక్కడికి వెళ్ళింది అని. మధు కిరణ్, నేను 726కి క్రియేట్ చేశాను. ఓకే, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇదే సెక్యూరిటీ గ్రూప్, బ్యాచ్ 16 సెక్యూరిటీ గ్రూప్ నేను క్రియేట్ చేసింది. సో వీటికి బిల్లు పడదు, వీటిని ఇలానే వదిలేయండి, ప్రాబ్లం లేదు. ఓకే గైస్, సో డీల్. కెన్ యూ ఆల్ డూ ఇట్? అండ్ ప్లీజ్ పోస్ట్ యువర్ స్క్రీన్ షాట్ ఇన్ ద గ్రూప్. మనకు ఆల్రెడీ పెయిడ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. డన్ డీల్. ఓకే, చలో దెన్ సీ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మధు బ్రో, అడగండి. ఇప్పుడు మనకి ఇంకా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 GB సరిపోలేదు, ఉన్న వాల్యూమ్నే మోడిఫికేషన్. పెంచుకోవచ్చు, వాల్యూమ్ని పెంచుకోవచ్చు కానీ తగ్గలేదు. ఓకే, అంటే సో వే అంటే ఇప్పుడు రైట్. నాకు మీ క్వశ్చన్ డిఫరెంట్గా వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుని, అంటే నెంబర్ ఆఫ్ టచ్ చేసుకోవచ్చు ఒక సర్వర్కి. నంబర్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ సమ్ రెస్ట్రిక్షన్ ఉంది. మీరు ట్రై చేయండి మీ సైడ్ నుంచి. ఓకే, లేదంటే చాట్ జీపీటీ అడగండి. 30 GB కదా. అది సైజ్ ఆఫ్ వాల్యూమ్ 30 GB వరకు మీకు బిల్లు పడదు, ఎంతైనా చేయొచ్చు. 1 GB నుంచి 16,000 GB వరకు చేయొచ్చు. అండ్ మోడిఫికేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ అటాచ్ డిటాచ్ ఏమైనా చేయాలా లేకపోతే? లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఓకే, అలా ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. చలో దెన్, ఐ విల్ సీ యూ. సో ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ పోస్ట్ యువర్ స్క్రీన్ షాట్. ఐ విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ స్క్రీన్ షాట్. థ్యాంక్ యూ.